కొద్దిగా సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తల్లులు మరి గొప్ప బాధ్యత కలిగి ఉన్నారు. దేవుని ప్రేమను తల్లి ప్రేమతో పోల్చటం జరిగింది. కాబట్టి తల్లి ప్రేమ చాలా గొప్పది. తల్లి ప్రేమలో చాలా త్యాగం ఉంటుంది. తల్లి చాలా భరిస్తుంది. అట్లాగే దేవుడు కూడా మనల్ని భరిస్తాడు. దేవుని ప్రేమను తల్లి ప్రేమతో పోల్చుకున్నాడు దేవుడు. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో 12వ వచనము. యెషయా గ్రంథము 13వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు అన్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, ఆదరణకు కేర్ ఆఫ్ అడ్రస్ తల్లే కదా. నాన్న జనరల్గా ఎక్కువ కోపడుతుంటాడు ఇంట్లో, నాన్న ఎక్కువ సీరియస్గా ఉంటాడు, అమ్మ ఎప్పుడు ప్రేమగా ఉంటుంది. కాబట్టి నాన్న కొడితే దగ్గరికి తీసేది అమ్మే, అర్థమవుతుందా? కాబట్టి పెట్టేది అమ్మే. ఏదో సామెత ఉంది, పాత సామెత, భార్య ఏమో జోబు చూస్తుందట, తల్లి ఏమో కడుపు చూసిద్దంటని. భార్య జోబు చూస్తే ఎంత సంపాదించావు, నాకేం తెస్తావు, నన్ను ఎట్ట పోషిస్తావు అని భార్య భర్త సంపాదన మీద ఎక్కువ ఆధారపడుతుంటుందంట. సంపాదిస్తే విలువిస్తుంది, సంపాదించకపోతే విలువ ఇవ్వదు భార్య. కానీ తల్లి అట్లా కాదు, తాను సంపాదించింది కూడబెట్టి కొడుకుకి ఇద్దామనుకుంటుంది. కొడుకు కొరకే సంపాదిస్తుంటుంది అన్నమాట, కొడుకును ఆదరిస్తుంటుంది. భార్యలు చాలామంది, అందరు కాదులే, భార్యలు అందరూ నన్ను సీరియస్గా చూస్తున్నారు, మేము జోబులు చూస్తామని. నిజమే, మరి అది ఊరకనే పుట్టదు సామెత, అర్థమైందా? జోబులు చూడబాకండి, భార్యలు కూడా తల్లిలాగా ఉండాలి, అర్థమవుతుందా? ఓరక జోబులు చూసి ఎంత సంపాదించావు, సంపాదిస్తే విలువ ఇవ్వడం, సంపాదించకపోతే తోలనాడి మాట్లాడడం, ఈ మాత్రం సంపాదించలేని నాకేం పెడతావు, నా పిల్లల్ని ఏం చేస్తావు అంటుంటారు, అర్థమవుతుందా? అందుకే భార్య కడుపు జోబు చూస్తే తల్లి కడుపు చూసిద్దట. అందుకని ఇప్పుడు భార్యల జోలికి వద్దులే మనం, ఇప్పుడు అచ్చంగా తల్లుల గురించే మాట్లాడుకుందాం ఈ రోజుకు మాత్రం. అందరూ తల్లుల్లాగా ఉండాలి, తల్లి మనసు ఉండాలి. దేవునికి కూడా తల్లి మనసు ఉంది. తల్లి మనసుని దేవుడు అర్థం చేసుకున్నాడు. కాబట్టి తల్లులు ఎప్పుడు కడుపు చూస్తారు. రాగానే తిన్నావా బాబు అంటారు, భార్యలో ఏం తెచ్చావు, ఎంత తెచ్చావు అంటారు. తల్లి మాత్రం తిన్నావా అని అడుగుతుంది. కాబట్టి తల్లి మనసు ఏంటంటే ఆదరిస్తుంది, అర్థమవుతుందా? మరి తల్లులు లేని వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎంతమందికి తల్లి లేరు చెప్పండి? ఇప్పుడు తల్లి లేని వాళ్ళు చేతులు ఎత్తండి. తల్లి లేని వారు, తల్లిని కోల్పోయిన వారు చేతులు ఎత్తచ్చు. నేను కూడా అందులో ఒకడిని కదా. మనందరికీ తల్లులు లేరు. కాబట్టి మనకు తల్లి దేవుడే. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను అన్నాడు. అమ్ముంటే వాస్తవానికి మేము 7 పిల్లలం, అందరం అమ్మ మీద పడుకుండేవాళ్ళం. చెయ్యి మీద ఒకడు, కాలు మీద ఒకడు, పొట్ట మీద ఒకడు, ముఖం మీద ఒకడు. మా అమ్మ అస్సలు లెగవమనేది కాదు. మా నాన్న అంటే మాకు చాలా భయం ఉండాలిలే, నాన్న అంటే భయం ఉండాలి. ఎందుకంటే అందరూ ప్రేమగా చూస్తే చులకనైపోద్ది. అందుకని ఒకరు కొట్టాలి, ఒకరేమో దగ్గరికి తీయాలి. అందుకని నానే కొడితే బాగుంటుంది. నాన్న కొట్టినప్పుడు రాక్షసుడు అనుకోకూడదు, నాన్న తిడితే రాక్షసుడు అనుకోకూడదు, అమ్మ దగ్గరికి తీసిందని అమ్మ దేవత అనుకోకూడదు. రెండు కావాలి, నాన్న కొట్టాలి, అమ్మ దగ్గరికి తీయాలి, అర్థమవుతుందా? అంతేగాని కొట్టినందుకు నాన్న రాక్షసుడు అయిపోడు, దగ్గరికి తీసినందుకు అమ్మ దేవత అయిపోదు. కొంతమంది తల్లులు ఉంటారు, ఎంత తప్పు చేసినా కవర్ చేస్తుంటారు, తండ్రికి చెప్పరు. చెప్పాలా, 4 దండించాలా, అప్పుడు మీరు మందు రాయాలి. కొంతమంది ఎన్ని తప్పులు చేసినా తల్లులు నాన్నలకి చెప్పరు, అట్ట చెడగొడతారు పిల్లల్ని. వాడు ఎంత త్రోవ తప్పుతున్నా, వాడు ఎంత అక్రమంగా తిరుగుతున్నా, వాడు ఎన్ని దుర్మార్గ పనులు చేస్తున్నా తండ్రికి చెప్పరు. ఎందుకంటే తండ్రి కొడతాడేమోనని. కొట్టకపోతే ఎట్లా? కొడితేనే కదా శిక్ష మూఢతను తొలగిస్తుంది. కనుక తండ్రిని కొట్టాలి. తండ్రి కొడితే మీ నాన్న అంతేరా,
మీ నాన్న రాక్షసుడిరా, నన్ను కూడా అంతే కొడతాడురా అనకూడదు. కొంతమంది అట్ట చేసుకుంటారు. నాన్న కొడితే నాన్నను నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసి తల్లులు ఏమో పెద్ద వీళ్ళే ప్రేమించే వాళ్ళు అన్నట్టు భర్త మీద కోపాన్ని రేపుతుంటారు. పిల్లలకి తండ్రి చెడ్డోడిగా ప్రొజెక్ట్ చేస్తుంటారు. తండ్రి కొడతాడు, తండ్రి తిడతాడు, మీ నాన్నకు ప్రేమ లేదు, మీ నాన్నకు బాధ్యత లేదు అటు చెప్పకూడదు. ఒకవేళ అదే అవ్వచ్చు, అయినా పిల్లాడికి అది బోధించకూడదు. అర్థమైందా? మీ నాన్నకు లోబడాలి, మీ నాన్న మాట వినాలి, మీ నాన్నను ప్రేమించాలి అని చెప్పాలి తల్లి. అర్థమవుతుందా? అంతేగాని భర్తను విలన్ లాగా చూపించకూడదు. తర్వాత పిల్లలు చేసిన తప్పును కప్పెట్టకూడదు. పిల్లలు చేసిన తప్పును భర్త దృష్టికి తీసుకెళ్ళాలి. వీడు పలానా తప్పు చేశాడు, పలానా చోట తిరుగుతున్నాడు, వీడు చేస్తున్నాడని నాకు తెలిసింది, నేను పలానా బలహీన తీరులో చూశాను కనుక వీడిని దండించు అని చెప్పాలి తండ్రికి కూర్చోబెట్టి. ఈ పిల్ల ఇక్కడ తప్పిపోతుంది, ఈ కొడుకు ఇక్కడ తప్పిపోతున్నాడు కనుక ఈయన తన్ను అని చెప్పాలి. తండ్రి శిక్షిస్తే అప్పుడు పిల్లలు సరవుతారు. శిక్ష ప్రేమలో భాగం. చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక. పాపాలు కప్పెట్టకూడదు, పిల్లల తప్పులు తల్లులు కప్పెట్టకూడదు. మీరే గద్దించాలి. మీ మాట వినకపోతుంటే తప్పక తీసుకెళ్ళి తండ్రికి చెప్పాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు తమకు శిక్షకులై మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను గదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే కానీ సంతోషకరముగా కనపడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి శిక్ష సరిచేస్తుంది, శిక్ష మంచిది, శిక్ష మంచి ఫలాలు ఇస్తుంది. దుర్బీజులు దేవుని మాటకు లోబడరట, శిక్షకు లోబడరట. మంచి బీజము కలిగిన వారు దేవుని యొక్క శిక్షకు లోబడతారు. దేవుని శిక్షకు మనం లోబడాలి, తల్లిదండ్రుల శిక్షకు కూడా లోబడాలి. అంతేగాని తల్లిదండ్రుల మీద తిరగబడకూడదు. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ముగింపులో ఈ అంశానికి, తల్లులు పిల్లలు చేసిన తప్పులను దాచకండి, తండ్రికి చెప్పి తన్నిచ్చండి. తన్నాక మీరు దగ్గరికి తీసి ఇందు తప్పు చేసావు గనక ఇందుకు తన్నాడు అని చెప్పాలి. తండ్రి మీద కోపం పెట్టుకునేటట్టు చేయకూడదు. అర్థమైందా? కాబట్టి తల్లులు ఆదరించాలి, తండ్రులు శిక్షించాలి. తండ్రి శిక్షించి తల్లి ఆదరిస్తే ఆ పిల్లాడు చక్కగా అభివృద్ధి చెందుతాడు. కనుక భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పిల్లల్ని పెంచే బాధ్యతలో ఈ సమన్వయం పాటించాలి, సమన్వయం పాటించాలి. అంతేగాని వాళ్ళను సమర్థించకూడదు, తప్పు చేసిన పిల్లల్ని సమర్థించకూడదు, తండ్రి మీద ఎగదొయ్యకూడదు. అర్థమైందా? తండ్రి మీద ఎగదొయ్యకూడదు. మరి తండ్రి పనికిమాలినోడైతే అది నువ్వేం చెప్పవసరం లేదు, వాళ్ళు చూస్తుంటారుగా. కొంతమంది తండ్రులు బాధ్యత లేకుండా తాగుబోతులై తిరుగుబోతులై చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. మరి అప్పుడు ఏం చేయాలా? అప్పుడు కూడా ఏం చేయాలనంటే ఆయన కొరకు ప్రార్థన చెయ్యండి అని మాత్రమే చెప్పాలి. ఎవరు బాధ్యత కలిగి ఉన్నారో ఎవరు బాధ్యత లేరో పిల్లలకు బాగా తెలుసు. కాబట్టి మీరేమీ ప్రత్యేకంగా వాళ్ళని ప్రొజెక్ట్ చేయాల్సిన పని లేదు. అమ్మ ఎంత కష్టపడుతుందో, అమ్మ ఎంత త్యాగంతో ఉందో, అమ్మ ఎంత ప్రయాసపడుతుందో పిల్లలకు అర్థమవుతూనే ఉంటుంది. కనుక నెగిటివ్ ప్రొజెక్షన్ మాత్రం
వారు చెడ్డవారైనా వారి మీద చెయ్యొద్దు. అర్థమవుతుందా? నాన్న కూడా మారేటట్లు ప్రార్థన చెయ్యనే చెప్పాలి, కానీ నాన్నను ద్వేషించమని ఎప్పుడు చెప్పకూడదు. తండ్రిని ద్వేషించకూడదు, తల్లిని దూషించకూడదు. వైర్ కాలిపోతుంది సురేష్, ఎక్కడో చూడు. కాబట్టి మనము తల్లులు మరి బహు జాగ్రత్త కలిగి మీ బాధ్యతను నిర్వర్తించవలసిన వారై ఉన్నారు. తల్లుల బాధ్యత ఏమిటో చూద్దాము. తిమోతికి రాసిన పత్రికలో గనక మీరు చూస్తే, తిమోతికి రాసిన పత్రికలో వారి తల్లులు ఏం చేశారు అన్న విషయాన్ని పౌలు భక్తుడు చక్కగా చెబుతూ వచ్చాడు. తల్లులు తండ్రి మీద కోపాన్ని తెప్పించకూడదు, నెగిటివ్ ప్రొజెక్షన్ ఇవ్వకూడదు. వారు బలహీనులైతే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాలి. అర్థమవుతుందా? వారి కొరకు ప్రార్థించమని చెప్పాలే కానీ వారి మీద కోపము వచ్చేటట్లుగా చేయకూడదు. మరి తిమోతి విషయంలో పౌలు భక్తుడు తెలియచేస్తూ అతని విశ్వాసానికి కారణం ఎవరో అది గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, అతని విశ్వాసానికి కారణం, అతడు మంచి విశ్వాసి. తిమోతి మంచి దైవ భయము కలిగిన వాడు కనుక ఆ భయము, ఆ భక్తి ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తు చేస్తూ వారి తల్లిని, వారి అమ్మమ్మను మెచ్చుకునే సందర్భాన్ని మనం బైబిల్లో చూస్తాము. చూడండి ప్రియ దేవుని పిల్లరా, నీ తల్లి అయిన లోయి, నీ తల్లి అయిన యునికే, మీ అవ్వయ్య అయిన లోయి, వారిద్దరు కూడా విశ్వాసం కలిగిన వారు అని చెబుతూ మరి వారి విశ్వాసమే నీకు కూడా వచ్చింది అని వారిని పొగిడిన సందర్భం. 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 5 నీ తల్లి అయిన లోయి, నీ తల్లి అయిన యునికే. ఎక్కడది? 5వ అధ్యాయమా? 2వ అధ్యాయమా? 1వ అధ్యాయము 5వ వచనం. 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నా ప్రార్థనలో ఎందు ఎడకక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు పూర్ణానందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబవళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. అబ్బా, ఎంత పెద్ద మాటలు ఇవి! ఎవరు మాట్లాడుతున్నారు ఇది? దేవుణ్ణి డైరెక్ట్గా చూసి, దేవుని చేతే అపోస్తలుడుగా ఎంచబడి ప్రపంచాన్నే సువార్తతో వెలిగించి కొత్త నిబంధనలో సగం బైబిల్ రాసిన పౌలు భక్తుడు చెబుతున్న మాట చూడండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొనుచు నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. తిమోతిలో ఏం చూస్తున్నాడట? నిష్కపటమైన విశ్వాసం, తన కన్నీళ్లతో చేసే ప్రార్థన గుర్తు చేసుకుంటూ ఆయనను నిష్కపటమైన విశ్వాసంతో ఉన్న నిన్ను చూడాలని రేయింబవళ్ళు నేను ఆశిస్తున్నా అన్నాడు. ఆ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందట? మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. చూడండి, తండ్రి గడిపేదానికంటే పిల్లలతో తల్లే ఎక్కువసేపు పిల్లలతో గడుపుతుంది కనుక తల్లి మాటలు, తల్లి త్యాగము, తల్లి ప్రార్థన, తల్లి పరిశుద్ధత, తల్లి సహనము పిల్లలకు బాగా కనపడుతుంది అన్నమాట. కాబట్టి ఎవరి ఇంప్రెషన్ అయినా గట్టిగా పిల్లల మీద పడుతుందంటే అది తల్లిదే పడుతుంది. కనుక తల్లులు విశ్వాసాన్ని పంచిపెట్టేవారిగా ఉండాలి, ప్రార్థనను నేర్పించాలి. హన్నా సమూయేలుకి ప్రార్థన నేర్పించింది, ప్రభువుకు ప్రతిష్ఠించింది,
ప్రభు పనులు చేసేటట్లుగా అతన్ని ప్రేరేపించింది. పాలు విడిచే నాటికి సమూయేలు దేవుని మందిరంలో సేవ చేయటానికి తన్ను తాను సమర్పించుకున్నాడు. తల్లుల పాత్ర చాలా గొప్పది పిల్లల భక్తి జీవితంలో. ఒక పౌలు భక్తుడే తిమోతిని అంతగా కోరుకుంటున్నాడు. రేయింబవళ్ళు ఒక వ్యక్తిని చూడాలని ఆశపడుతున్నాడట. రేయింబవళ్ళు ఆశపడుతున్నా, నీ గురించే ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా, అట్లాంటి ఒక మంచి ఆత్మీయ బిడ్డను నువ్వు నాకు ఇచ్చావు, అట్లాంటి ఒక మంచి నమ్మకస్తుని నాకు ఇచ్చావు, అట్లాంటి కన్నీటి ప్రార్థన పరుని నాకు ఇచ్చావని ప్రభువును స్తుతిస్తున్నాడట. అతనిలో నిష్కపటమైన విశ్వాసం ఉందట, అతనికి చక్కని హృదయం ఉందట. అందుకని ప్రభువును స్తుతిస్తూ రేయింబవళ్ళు అతన్ని చూడాలని ఆకాంక్షిస్తూ అతని కొరకే ప్రార్థన చేస్తూ పొద్దాకలు అతన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడట. అట్టుండాలి పిల్లలు, అర్థమవుతుందా? అంతేగాని నిన్ను గుర్తు చేసుకుంటే నీ బలహీనతలు గుర్తు రాకూడదు. నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న లోకాశలు, నీలో ఉన్న భక్తిహీనత అవి గుర్తు రాకూడదు. దైవజనుడు నిన్ను గుర్తు చేసుకున్నప్పుడు నీలో ప్రేమ, పరిశుద్ధత, విశ్వాసము, భక్తి, వినయము అవి గుర్తు రావాలి. నిన్ను గుర్తు చేసుకోగానే నీలో ఉన్న సుగుణాలు గుర్తొచ్చేటట్లు ఉండాలి. పౌలుకు తిమోతిని గుర్తు చేసుకుంటే ఎట్లాంటి సాక్ష్యం చెబుతున్నాడో చూడండి. అంత మంచి సాక్ష్యం మరి ఎవరి గురించి ఇవ్వలేదు. అందుకే తిమోతి అంత ప్రాముఖ్యమైన వాడు అయ్యాడు. అతనికి అన్ని బాధ్యతలు అప్పగించాడు పౌలు. ఆ తర్వాత సంఘ కాపరిగా కూడా నియమించాడు. ఎవరెవరితో ఎలా ప్రవర్తించాలో మొత్తం బోధించాడు. కాబట్టి 2 పెద్ద పత్రికలు తిమోతికి రాశాడు. ఆయన కనలేదు కానీ ఆయన నా నిజమైన కుమారుడు తిమోతి అన్నాడు. ఎందుకని? నా భారమే అతనికి ఉంది, నా బాధ్యతలు అతను స్వీకరించాడు, నేను కోరుకున్న భక్తి జీవితం అతనిలో ఉంది, నేను సంతోషపడే వ్యక్తిగా ఉన్నాడు అంటూ పౌలు తిమోతి గురించి చెబుతూ ఇంతకు ఆ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చినాడు అని అంటే, ఆ విశ్వాసం మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను నీ తల్లి అయిన యూనేకేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నది. కాబట్టి తల్లులు విశ్వాసాన్ని వారసత్వంగా ఇవ్వాలి, అంతేగాని కోపాన్ని, ద్వేషాన్ని, పగను కాదు, లోక ఆశలను కాదు, తిరుగుబాటును కాదు, మూర్ఖత్వాన్ని కాదు ఇవ్వాల్సింది, భక్తిహీనతను కాదు ఇవ్వాల్సింది, వస్తు ప్రీతిని కాదు ఇవ్వాల్సింది. కొందరు పగ నేర్పుతారు, కొందరు లోకాశలు నేర్పుతారు, కొందరు అబద్ధాలు నేర్పుతారు, మోసం నేర్పుతారు, భక్తిహీనత నేర్పిస్తారు, ఆడంబరాలకు పోవడం నేర్పిస్తారు, ఆభరణాల మీద ఆశలు నేర్పిస్తారు. ఇట్టబెట్టుకో, అట్టబెట్టుకో, అది వేసుకో, ఇది వేసుకో, అట్టుండు, ఇట్టుండు. అయి కాదు నేర్పాలి. నిష్కపటమైన హృదయం కలిగి ఉండు, ప్రార్థన చేయి, భక్తిగా ఉండు, యథార్థంగా ఉండు, దీన మనసుతో ఉండు అని పిల్లలకి నూరిపోయాల, భక్తిని నూరిపోయాలి. అంతేగాని కొంతమంది తల్లులు అలంకరించుకోవటం నేర్పిస్తారు, ఒళ్ళంతా కనపడేటట్టు, పొట్టంతా కనపడేటట్టు బట్టలు వేయటం నేర్పిస్తారు. తప్పది. పరిశుద్ధత నేర్పించాలా, పరిశుద్ధత నేర్పించాలా. ఆభరణాల కంటే ముఖ్యంగా సత్క్రియలను అలంకరణగా కలిగి ఉండాలి, అది నేర్పించాలి. ప్రార్థన నేర్పించాలి, పని నేర్పించాలి. అర్థమవుతుందా? పని నేర్పించాలి. కొంతమంది పిల్లలకు పనులు నేర్పించకపోతే కుటుంబాలన్నీ దెబ్బతింటున్నాయి. మా పిల్లలకు గంట పట్టుకోవటం కూడా రాదు అనకూడదు, అది బాధ్యత లేని పని. సోమరులుగా చేస్తున్నారు మీ పిల్లల్ని, మీ ప్రేమతో పాడు చేస్తున్నారని అర్థం. తల్లిగాడు ఊరకు తిరుగుతున్నాడు, బాగలేదు ఇది, తిరుగు, ఎందుకు ఊరకు తిరుగుతున్నావు ఈరోజు, కూర్చో కామ్గా. మా పిల్లకి గంట పట్టుకోవటం రాదని చెప్పకూడదు. పిల్లలకు పనులు నేర్పించాలా, ప్రార్థన నేర్పించాలా, కుటుంబాన్ని కట్టుకోవటం నేర్పించాలా. మీ ప్రేమతో పిల్లల్ని పాడు చేయొద్దు. అన్నీ నేనే చేస్తా. ఎందుకు చేస్తావు నువ్వు? ఎంతకాలం ఉంటావు నువ్వు? అన్నీ నువ్వే చేయడానికి. అర్థమైందా? పిల్లలకి, మగ పిల్లలకి కూడా ప్లేట్లు కడగడం నేర్పించాలి, వంట చేయటం నేర్పించాలి, బట్టలు ఉతకటం నేర్పించాలి. పిల్లల్ని సోమరుల్ని చేయకూడదు. ఆడపిల్లకు మరి ముఖ్యంగా ఈ పనులు నేర్పించాలి. అర్థమవుతుందా? ఆడపిల్లలు చిన్నప్పటి నుంచే వంట చేసుకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, మడతేసుకోవాలి. వాళ్ళకు యుక్త వయసు వచ్చినప్పటికీ వాళ్ళకు అన్ని పనులు నేర్పించండి ఆడపిల్లలకి. ఎందుకనంటే కుటుంబాన్ని కట్టుకోవాల్సింది ఆడపిల్లలే.
పనులు చేయాల్సింది ఆడపిల్లలే. మరి మగపిల్లలు వాళ్ళు కూడా పని చేయాలి. వాళ్ళ పని వేరు, వాళ్ళు సంపాదించాలి, నువ్వు ఇల్లు చక్కబెట్టుకోవాలి. గృహపాలన స్త్రీకి దేవుడు అప్పగించిన బాధ్యత. గృహపాలన చేసుకోవాలి. నడిమంచం మీద కూర్చుంటామంటే కుదరదు, పని చేసుకోవాలి. నాకు రాదనకూడదు, వాషింగ్ మిషన్ ఉంది అనకూడదు. అర్థమైందా? వాషింగ్ మిషన్ ఉంది అనకూడదు. వాషింగ్ మిషన్ ఎప్పుడు? కాళ్ళు చేతులు పని చేయనప్పుడు వాషింగ్ మిషన్. అర్థమైందా? ఇప్పుడు సోమరోళ్ళు అయిపోయినారు అంతా. అందుకే రోగాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. అందుకే పని చేసుకోవాలి. పాతకాలమే బాగుంది. అప్పుడైతే ఈ వడ్ల మిల్లులు కూడా ఉండేవి కాదు. నేను చూశాను ఆ రోజుల్ని. రోట్లో వడ్లు దంచి ఆ ముడి బియ్యంతో అన్నం వండేవాళ్ళు, ఎంత కమ్మగుండేదో. ఇప్పుడు పైన పొట్టంతా తీసేసి ఒట్టి చెత్త తింటున్నాం మనం ఈ మిషన్లు వచ్చిన తర్వాత. అప్పుడు ప్రతి పూట రోట్లో వేసి వడ్లు దంచి, ఆ దంచిన వడ్లు చెరిగి, ఆ చెరిగిన బియ్యంతో అన్నం వండి పెడితే ఎంత కమ్మగుండేదో, ఎంత బలం ఉండేదో. ఇప్పుడు పిల్లలంతా డొల్లైపోయినారు. ఈ పరికరాలు రావడంతో, అధునాతన పరికరాలు, పని తక్కువైపోయి సోమరితనం ఎక్కువైపోయింది. బట్టలు కూడా ఉతుక్కోవట్లేదు, దానికి కూడా వాషింగ్ మిషనే. ఉతికితే మంచిది. అర్థమైందా? ఇదివరకు రోట్లో వేసి దంచుతుంటే ఇట్టా 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 పొట్ట మొత్తం అంతా కరిగిపోయాయి. బట్టలు ఉతికి వాగుకెళ్ళి బట్టలు ఉతికి ఆరేసుకొని మడతేసుకొని వచ్చాం మేము చిన్నప్పుడు. కాబట్టి దంచుకోవటం, వార్చుకోవటం, తిరగలిసరటం ఎంత ఎక్సర్సైజో ఇవన్నీ. ఇప్పుడు మిక్సీ వచ్చా ఇట్లా బటన్ నొక్కగానే బజబజని, దానికేం టేస్ట్ ఉంటుందా పాడ. ఇదివరకైతే తిరగల్లో వేసి కందులు కానీ మినుములు కానీ మొత్తం తిరగల్లో వేసి రుబ్బడమే. దోశలు ఇడ్లీలు పోసుకోవాలన్నా కూడా రుబ్బురోలు వేసి రుబ్బుతా ఉండేవాళ్ళు. అందుకని అప్పుడు ఒళ్ళంతా కరిగేది, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కొవ్వు బట్టి బీపీలు వచ్చాయి కాదు, షుగర్లు లేవు. ఇప్పుడు ఎన్ని అధునాతనమైన పరికరాలు వచ్చినాయో అంత జబ్బు పెరిగిపోయింది. బట్టలకేమో వాషింగ్ మిషను, రుబ్బు రోలుకేమో గ్రైండరు, రోటికేమో మిక్సీ. ఇదివరకు బావిలో నీళ్లు చేదుకునేవాళ్ళు, చక్కగా చేదుకొని ఎక్సర్సైజ్, ఎంత ఎక్సర్సైజు. ఇప్పుడేమో బటన్ నొక్కితే బర్రను వచ్చి నీళ్లు పడుతుండే. ఇక ఒంటి మీద నీళ్లు పోసుకునే పని కూడా లేకుండా షావర్లు వచ్చా. షావర్లు ఆరబెట్టుకోవడానికి టవల్ తుడుచుకోకుండా బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో డ్రయర్లు ఉంటాయి. ఆ డ్రయర్లే తల కూడా తుడుచుకోవట్లేదు ఇప్పుడు, డ్రయర్ పెట్టి. అంత సోమరోళ్ళు అయిపోయినారు. ఎందుకని? చిన్న చిన్న పిల్లలకి భయంకరమైన రోగాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? కష్టపడాలి. అర్థమైందా? సోషల్ స్టేటస్ కాదు, ఎంత కష్టపడితే అంత మంచిది. ఇదివరకు 24 గంటలే, ఇప్పుడు కూడా 24 గంటలే. పని చేసుకుంటే టైం ఉండట్లేదు అంటున్నారు. మరి అప్పుడెట్లా టైం ఉండింది? వాళ్ళు చక్కగా అన్ని పనులు చేసుకుంటూ మళ్ళా కూలికి వెళ్తా అన్నీ చక్కబెట్టుకుంటా, వాళ్ళకు 24 గంటలే. మనకేమో టైం లేదని ఈ అధునాతనమైనవన్నీ చేసి సుఖపడి ఇప్పుడు ఏమయ్యారంటే రోగాలు తెచ్చుకుంటున్నారు, పిల్లల్ని సుఖపెడుతున్నారు, పిల్లలు సోమరోళ్ళు అవుతున్నారు, బాధ్యత లేక కుటుంబాలు కట్టుకోలేకపోతున్నారు. అందుకే కుటుంబాలు విడిపోతున్నాయి. మన డిసెంబర్లో రాజమండ్రి పిల్లకి, హైదరాబాద్ అబ్బాయికి పెళ్లి చేశాం విజయవాడలో. 2 నెలలే. ఆ పిల్ల కనీసం వదిలిన బట్టలు కూడా అందులో లేదంట, దేంట్లో వాషింగ్ మిషన్ లేదంట. బాత్రూంలో బట్టలు తీసుకురాదంట. బట్టలు వాషింగ్ మిషన్లో వేయటం కూడా ఆమెకు బరువే. వాషింగ్ మిషన్లో బట్టలు తీయటం కూడా బరువేనంట. తడి బట్టలు కూడా ఆరేయదంట. ఏం చేయటం మరి? తిన్న ప్లేటు కూడా కడగట్లేదు ఆ పిల్ల. పైగా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అవుతుందంట, మమ్మీ నన్ను తిన్న ప్లేటు కడగమంటున్నారు మమ్మీ. ఏంద్ర వాడికి అంత నవ్వు వచ్చింది? నవ్వండి అమ్మ, అట్లాంటి విషయానికి నవ్వాలా, సిగ్గుపడాలా? నన్ను తిన్న ప్లేట్ కడగమంటున్నారు మమ్మీ అంటే ఆమె చెప్పిద్దంట ఆ మమ్మీ. అయితే మీ ఆయన ప్లేట్లో తిను అనిందంట. అయితే మీ ఆయన ప్లేట్లో తిను అంటే ఏంటి? వాడి ప్లేట్లో తింటావు కాబట్టి 4 ముద్దలు అయిపోయినాక వాడు గడుక్కుంటాడు, నువ్వు గడిగే పని లేదని.
ఆ? మీ ఆయన ప్లేట్లో తినాలనా? నువ్వు ప్లేట్ కూడా కడగవా? అదా నేర్పించేది? ఆ? పాడు చేస్తున్నారు పిల్లల్ని ఈ అధునాతన కాలంలో మీ ప్రేమలతో. పని నేర్పించాలా, కష్టపెట్టాలా, శిక్షించాలా, తరబీదు ఇవ్వాలా. మౌనిక నాకెళ్ళి ఏంటో సీరియస్గా చూస్తుంది. అన్ని పనులు చేపిస్తుందా? ఎక్కడుంది కుమారి? అన్ని పనులు చేపిస్తున్నాం మౌనికతో. అమ్మా మీ పిల్లలతో మాత్రం కంప్లైంట్ తెప్పించబాకండి అమ్మా. సంఘంలో ఉన్న ఆడపిల్లలు పని చెయ్యట్లేదు అన్న కంప్లైంట్ దయచేసి రానివ్వబాకండి, సరేనా? మీ ఏంటది? చెప్పకుండా ఉండటం కాదు, రానివ్వబాకండి అంటే విషయాలు చెప్పకుండా ఉంటారు అంటున్నారు అయ్యగారు. నీ పిల్లలు పని చెయ్యట్లేదు ఇంట్లో అనే కంప్లైంట్ అత్తవారి దగ్గర నుంచి రాకూడదు. అట్లా పెంచండి. తల్లులకు అదే బాధ్యత. తల్లులారా, మీరు పని చేయకుండానే అన్నీ జరిగిపోయినాయా? చెప్పండి. మీరు వంటలు చేయట్లేదా? బట్టలు ఉతకలేదా? ఇల్లు గడగలేదా? మీ పిల్లలకి ఎందుకు చెప్పరు? మీరు కట్టుకున్నట్టు మీ పిల్లల కుటుంబాలు కట్టుకోవద్దా? ఎల్లకాలం మీరు ఇక్కడే ఉంటారా? అన్నీ చేసి పెడతారా? వాళ్ళకి కష్టం వచ్చిందంటే రా అనకూడదు. నేను లేను ఏందంటే వాడు పెట్టేది నీకు, వచ్చేయి నాకు ఎక్కువైపోతావా అనొద్దు. అర్థమైందా? అక్కడే ఉండు, నిలబడు, చెయ్యి, గెలు అని చెప్పండి. తట్టుకో, ఓర్చుకో అని చెప్పండి. అంతేగాని రా నాకు ఎక్కువైపోతావా అనబాకండి, సరేనా? వాడికి ఇంక ఏదైనా కష్టం వస్తే, అంటే భర్త వలన కష్టపెడితే ఆదరించండిలే, కానీ పనులు చేయకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళను సమర్థించకూడదు. అర్థమైందా? పనులు ఆడపిల్లలకు నేర్పించాలి. ఆడపిల్లల తల్లులు ఒకసారి చేతులు ఎత్తండి. ఆడపిల్లల తల్లులు, మీ అందరికి ఆడపిల్లలు ఉన్నారా? ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదా? పెళ్ళి కానీ ఆడపిల్లలు ఉన్నారా? దివ్య, పిల్లకి ఇప్పుడే పనులు నేర్పించు. చేస్తుందా? వెరీ గుడ్. నేను అదే కోరుకుంటున్నా. సంఘంలో ఉన్న ఏ తల్లి కూడా ఆడపిల్లల్ని పని లేకుండా, పని చేయకుండా సోమరిగా ఉంచొద్దు. అది పెళ్లి చేసి పంపితే ఎట్లాంటి మంచి కోడలు వచ్చిందబ్బా నాకు అనుకోవాలి. అర్థమైందా? కొడుకులను కూడా అలాగే చేయాలి. కొడుకులను కూడా ఆడవారికి విలువనిచ్చేటట్టుగా పెంచాలి. అర్థమైందా? ఆడవాళ్ళను పని మనుషుల్లాగా చూసేటట్లుగా చేయకూడదు. ఆడవారికి కూడా గౌరవం ఇచ్చి వారి పనికి కూడా విలువనిచ్చేటట్లుగా పిల్లల్ని పెంచాలి. అర్థమైందా? వాడికేమో వేడి అన్నం పెట్టి ఆడపిల్లలకి చల్లన్నం పడేవాకండి. అర్థమవుతుందా? ఈ పిల్ల ఏం చేసినా కూడా ప్రశ్నిస్తారు. వాడు బలాదూరుగా తిరిగినా కూడా వాడిని ఏమనరు. తల్లులకు పక్షపాతం ఉండకూడదు. కొడుకేమో బలాదూరుగా రోడ్ల మీద తిరగచ్చు, ఆడపిల్ల మాత్రం వంటింటి కుందేలాగా ఉండాలి అని చెప్పొద్దు. ఇద్దరూ ఒకేలాగా ఉండాలి, ఇద్దరూ పనులు చేయాలి, ఇద్దరూ బాధ్యతగా ఉండాలి. ఆడవారిని గౌరవించటం తల్లే కొడుకుకు నేర్పించాలి. కొంతమంది ఆడవాళ్ళని ఆట వస్తువులాగా చూస్తారు, ఆడవారిని పని మనుషుల్లాగా చూస్తారు, మిషన్లలాగా చూస్తారు. అలాగా మీ కొడుకులు ఆడపిల్లల్ని అవమానించి తక్కువ చేసి ఇంట్లో పడి ఉండు అన్నట్టుగా చేయకూడదు. వారికి విలువనివ్వాలి, స్త్రీని గౌరవించాలి. అది తల్లిదండ్రులకు, కొడుకులకు తల్లులు నేర్పించాలి. ఓకేనా? కాబట్టి భక్తి, ప్రార్థన నేర్పించాలి. అలాగే కుటుంబంలో స్త్రీలను గౌరవించడం కూడా నేర్పించాలి. ఆడపిల్లల్ని కొంతమంది మగపిల్లలు మీదపడి కొడుతున్నా చూస్తుంటారండి. వాడేమో దున్నపోతును మేపినట్టు మేపుతారు. ఆడపిల్లను కొడుతుంటే నువ్వు పడి ఉండాలి. ఎందుకు పడి ఉండాలి? మగవాడు మీదపడి కొడుతున్నా కూడా ఆడపిల్లని నిస్సహాయురాలుగా పడి ఉండాలనా? ఎందుకు కొట్టాలి ఆడపిల్లని? అసలు అన్నలు కానీ అక్కలు కానీ ఆడపిల్లల్ని కొట్టకూడదు, ప్రేమగా చూసుకోవాలి. ఏరా రాకేష్, ఆకాశులు ఎక్కడున్నారా? నీ సంగతి ఏంటిరా సృజను? మీ చెల్లి అనా అక్క? బాగా చూసుకుంటున్నావా?
మగపిల్లలు ఆడపిల్లల మీద దాష్టికం చెయ్యొద్దు, ఆడపిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, అవమానం చెయ్యొద్దు. నీకెందుకే, నోరు మూసుకొని పడుండే, పని చెయ్యే అని చెప్పొద్దు. అర్థమైందా? అన్న అంటే ఏంటో తెలుసా? అమ్మ నాన్న ఇద్దరూ కలిపితే అన్న అంట. అమ్మలో మొదటక్షరం, నాన్నలో మొదటక్షరం తీసి అన్న తయారు చేశారట. కాబట్టి అమ్మలా నాన్నలా చెల్లిని చూడాలి, అంతేగాని చెల్లిని బానిసలాగా నీ పనులన్నీ చేసే పని మనిషిలాగా చూడకూడదు. వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని సంరక్షించాలి. అది పురుషుని బాధ్యత. కాబట్టి ఆడపిల్లల్ని తక్కువ చేసి చూడొద్దు. అట్లాగే ఆడపిల్లలు నెత్తినెక్కి కూర్చోవద్దు. ఆడపిల్లలు పని చేయాలి, పురుషుడు సంపాదించాలి, స్త్రీ దాన్ని చక్కబెట్టాలి. కాబట్టి చక్కగా అన్ని పనులు నేర్పించండి. టీ పెట్టడం, పాలు గాయటం అన్నీ నేర్పించండి. ఇల్లు తుడవడం నేర్పించండి. కొందరు అంట్లు దోమితే ఉంటుందండి, అసలు సభ్య పోదు. అవి తీసుకొచ్చి మా ముఖాన్ని పెడతారు, అక్కడే సబ్బు అంతా ఉంటుంది. కనీసం అంట్లు తోమితే నువ్వు చేసిన పని ఇంకొకటి వంక పెట్టకుండా చేయాలి. బట్టలు ఉతికినా, అంట్లు తోమినా, ఇల్లు ఉడిచినా, కొంతమంది ఊడుతుంటారు, ఆడే వదిలేసిపోతుంటారు. కొంతమంది ఏం చేస్తారు, మెల్లగా సోఫాల కిందకి, చైర్ల కిందకి, ఫ్రిడ్జ్ కిందకి, ఒళ్ళు బరువు మొత్తం అంతా ఒక చోటకి తెచ్చి పెట్టాలంటే బరువు. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా, మొత్తం ఊడ్చి మూలను పెడతారు, ఎత్తరు, 3 రోజులైనా ఆడే ఉంటుంది. ఇల్లంతా ఊడ్చి మూల దాకా తీసుకెళ్ళిన తర్వాత చెత్త ఎత్తడానికి ఏమైంది, ఆడెందుకు పెడతారు? ఆడ పెడితే మళ్ళీ గాలికి రాదా? కొంతమంది ఊడ్చి తలుపుల పక్కన మూలల్లో పెట్టేస్తే 3 రోజుల మురికంతా అక్కడే ఉంటుంది. మురుగాసన వస్తుంది కొన్ని ఇళ్ళకి పోతే, మాసిన బట్టలు చెమట వాసన, దుప్పట్లు దిండ్లు కంపు కొడుతుంటాయి. మీ దుప్పట్లు మీరు ఉతుక్కోవాలి, ఎవరి దుప్పట్లు వాళ్ళు లెగవగానే మడత వేసుకోవాలి. కొంతమంది ఉంటారు ఆంబోతులు మగపిల్లలు, దుప్పట్లు దిండ్లు మొత్తం ఆడేస్తే మొత్తం అమ్మ ఎత్తాల అందరి. ఏం ఎవరు పడుకున్న దుప్పట్లు వాళ్ళు ఎత్తలేరు, ఎవరిడిచిన గుడ్డలు వారు తీసుకెళ్ళి ఒక చోట వేయలేరు, కనీసం తుడిచిన టవల్ కూడా అడబడేసి వెళ్ళిపోతారు, ఆరేసుకోలేరు. తుడిచిన టవల్ ఆరేసుకోవాలి, పండుకున్న దుప్పట్లు మడతేయాలి. ఏమిరా కార్తీక్, వాళ్ళ అమ్మ ఆడిందిరా జయమ్మ ప్రేమ కొద్దీ వాళ్ళ పిల్లలకి పనులు చెప్పట్లేదని మొన్న వెళ్ళినప్పుడు తెలిస్తే నేను వెళ్ళి చెప్పాను, కొడుకుల్ని కష్టపెట్టి జయమ్మ పనికి పంపించు జయమ్మ అని చెప్పాను. వెంటనే నా మాటకు జయమ్మ లోబడింది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పి. మరలా నేను ఒక వారం తర్వాత వెళ్తే కార్తీక్ నాకేం చెప్పాడంటే, నేను పనికి వెళ్ళి డబ్బులు సంపాదించానన్నా అన్నాడు. ఆటలాడుకుంటున్నాడంట, వాళ్ళ అమ్మేమో పని చేయట్లేదట. ఎందుకని? నా 2 పిల్లలు సుఖంగా ఉండాలని ఆమె ఉద్దేశం. నేను చెప్పాను, వాళ్ళు ఇప్పుడు కష్టపడితేనే రేపు సుఖపడతారు జయమ్మ. నీ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, ఉద్యోగం చేయాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని పోషించాలి. అందుకని నువ్వు ఇప్పటి నుంచే వాళ్ళకు పని నేర్పించాలి. కష్టపడినా నువ్వు ఇష్టపడి జయమ్మ, పంపించమ్మా అని చెప్పాను నేను ఇంటికి వెళ్ళినప్పుడు. వెంటనే జయమ్మ తన పిల్లల మీద ఉన్న ప్రేమను అణుచుకొని బిడ్డను పనికి పంపించిందంట. తను వెళ్ళి పని చేసి డబ్బులు సంపాదించాడు. నా దగ్గరికి వచ్చి నేను పనికి వెళ్ళి డబ్బులు సంపాదించానన్నా అని చెబితే నాకు ఎంత సంతోషమైందో చెప్పలేదు. వాడు ఇంకా 10వ తరగతి అయిపోయింది, అంతే కదా నాన్న, 10వ తరగతి అయిపోయింది అంతే. తల్లికి చెప్పాను, కొడుకుకు చెప్పాను, తల్లి కొడుకులు ఇద్దరు విధేయత చూపించారు. అటు డబ్బు సంపాదించాడు ఎండకెళ్ళి. నువ్వు వాడు తెల్లగా ఉంటాడు కదా, నల్లగా అయిపోయినా పర్వాలా, నీ కండలు కరిగించి డబ్బు సంపాదించాలి. నువ్వు ఖాళీగా ఉండొద్దు, పొలం పని పో, మిరపకాయలకు పోతావో లేకపోతే బేల్దారి పనికి పోతావో, ఏం చేస్తావో తెలీదు, నువ్వు డబ్బు సంపాదించాలని చెప్పాను. వాడు కష్టపడి డబ్బు సంపాదించాడు. చప్పట్లు కొట్టి కార్తీక్కి. చెయ్యాలా, కష్టపడి పని చేయాలా. అమ్మా నాన్న పెడితే కూర్చొని తినకూడదు, అందుకు తల్లులు సహకరించకూడదు. పిల్లల్ని కష్టపెట్టి పని చేయించాలి, అన్ని పనులు నేర్పించాలి.
మా నాన్న మాకు అన్ని పనులు నేర్పించాడు. కోతలు కొయ్యటం, కలుపులు తీయటం, వాములు వేయడం, మట్టి దోలుకు రావడం, గోడలు కట్టడం అన్నీ మమ్మల్నే వాడేవాడు. అప్పుడు మాత్రం బాగా తిట్టుకున్నాంలే. అప్పుడు బాగా తిట్టుకున్న నాన్నని. తెలియలేదు ఏంటినా గవర్నమెంట్ టీచర్ అయ్యుండి అమ్మ నాన్న మమ్మల్ని ఇట్ట పని చేపిస్తాడు, పొలం పనులన్నీ చేపిస్తాడు, పేడ తట్టలు మోపిస్తాడు. ఏం మనిషి అసలు నేను అనుకుండేవాడు. ఈయనంతా మోటు మొహమ్మలాగా ఉన్నాడే, చదువుకున్నా కూడా పొలాల పనులు చేపిస్తాడు, పెద్ద పెద్ద పేడ కుప్పలు వేయమంటాడు, తల మీద తట్ట పెడితే పేడ ఇట్ట కారిపోయేది. అయ్యేమి ఇప్పటిలాగా ఉన్న స్టీల్ ఈ ప్లాస్టిక్ కాదు. అప్పుడు ఏమంటారు, ఈత పుల్లలతో అల్లిన తట్టలు, అందులో పేడేస్తే ఆ జోరు పేడ ఇట్ట కారిపోయేది. ఆ జోరు పేడ తీసుకెళ్ళిపోయి కుప్పలేయాలి. దోకుడు గడ్డి, కోత గడ్డి అన్నీ తీసుకురావాలి. ఆ దోకుడు గడ్డి మళ్ళా నొలక మంచం మీదేసి కర్రతో కొట్టి అదంతా వేరు చేయాలి. ఎక్కడికి వచ్చిన బాధరా. అసలు సెలవులు ఇవ్వకపోతే బాగుండు అనుకునేవాడిని నేనైతే. సెలవులు ఇస్తే ఇంటికి వస్తే ఒకటే పని 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 పని, అలా అన్ని పనులు చేయాలి. మేస్త్రి గోడ కట్టాలనుకో, మేస్త్రిని ఒక్కరిని రమ్మంటాడు. మరి వాడికి తోడో మీరున్నారు కదరా, మేస్త్రిని ఒక్కరిని రమ్మని. పనోళ్ళు ఎంతమంది తేవాలి? పనోళ్ళు వద్దు, మా ఇంట్లో 7 పనోళ్ళు ఉన్నారని చెబుతాడు. కాబట్టి మేస్త్రి ఒక్కడొచ్చి గోడ కడుతుంటే ఇసుక, సిమెంటు, ఇటుకలు అన్నీ మేమే మోసి మేమే అందించాలి. అట్లా అందరితో పని చేపించాడు. పశువుల పేడలు తీపిచ్చాడు. అసలు ఏం పని లేకపోతే ఇక్కడున్న ఇసుక తీసుకెళ్ళి కుప్ప ఆడబోయమనేవాడు. పడుకొని ఇచ్చేవాడు కాదు. ఆడబోస్తే మరుసటి రోజు మరలా లేపి ఆ కుప్ప తెచ్చి ఎడబోయండి అనేవాడు. నీకేమైనా మెంటలా? ఎదురుగా మాట్లాడే ధైర్యం లేదు, అందుకే లోపల అనుకునేవాడు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఎట్ట చేసుకున్నావమ్మా ఇన్ని, అసలు వీటితో ఎట్ట బాగుతున్నావమ్మా నువ్వు అనేవాడిని. ఏయ్ నోర్మేయండి, నానేం చెబుతా చేయండి అనేది ఆవిడ. నువ్వు భలేదానివిలే, నీ దగ్గర చెప్పుకున్నా వేస్టే. ఆమె ఎంతసేపు నాన్న ఏం చెబుతా చేయి అంటుండేది. అందుకని ఈ కుప్ప తీసి ఆడబోసి మళ్ళీ ఆ కుప్ప తెచ్చి ఆడబోసేవాళ్ళు. పెద్ద రాక్షసుడు అనుకున్నాను నేనైతే మాత్రం. కానీ పెరిగి పెద్దయిన తర్వాత లోకంలో ఎదురవుతున్న కష్టాలు ఇవన్నీ చూసినప్పుడు వాటన్నిటినీ గెటాన్ అవుతుంటే నాన్నతో చెప్పాలనిపించేది, నాన్న నువ్వు బాగా పెంచావు, బాగా ట్రైన్ చేసావు, నేను బాగా బతుకుతున్నా, ఎన్ని మానసిక శారీరక ఆర్థిక ఇబ్బందులైన ఎదుర్కొంటున్నా, ఎంతమందిలోనైనా గెటాన్ అయ్యి వస్తున్నా, నువ్వు ఇచ్చిన తర్బీదే నాన్న, నాకు సోమరితనం అలవాటు అవ్వలేదు, నువ్వు నన్ను బాగా పెంచావని చెప్దామంటే ఇప్పుడు నాన్న లేడు, చచ్చిపోయినాడు. కానీ నాన్న తర్బీదు మాత్రం పోలేదు. ఆయన తర్బీదు వల్లే నేను ఇప్పుడు ఇట్టున్నాను, ఇంత కష్టపడుతున్నా. డిసెంబర్లో కారు కొంటే డిసెంబర్ చివరిలో ఇప్పుడుకి 6 నెలలకి, ఇంకా 6 నెలలు కూడా అవ్వలేదుగా, 5 నెలలకి 20,000 కిలోమీటర్లు తిరిగాను. 20,000. ఇందాక మహేష్ లెక్కలేస్తూ రోజుకు 150 కిలోమీటర్ల చొప్పున తిరుగుతున్నావన్నా నువ్వు అన్నాడు. అలా ఇన్సూరెన్స్ ఆయన కాదు, లెక్కలు బాగా వేస్తాడు అనుకుంటారు రోజువారి లెక్కలు. రోజుకు 120 కిలోమీటర్ల చొప్పున తిరుగుతున్నావన్నా, సగటున ఎట్ట ప్రయాణాలు చేస్తున్నావన్నా. నాకు కష్టపడటమే తెలుసు కానీ సోమరిగా ఉండటం తెలియదు. ఇంకా కొంచెం వయసు మీద పడి ఇప్పుడు బాడీ సహకరించట్లేదు. కానీ నాన్న నన్ను బాగా పెంచాడు. ఆడపిల్లలు కూడా బండి కట్టడం, మందు కొట్టడం, కలుపు తీయటం, కోతలు కొయ్యటం, డిగ్రీ చదివిన, పీజీలు చేసిన వాళ్ళతో కూడా పనులు చేయించాడు. అందుకని మాకు సోమరితనం అలవాటు అవ్వలేదు. ఎన్ని పనులైనా చేసుకోవటానికి మాకు ఆసక్తే. ఇంటికి పోతే ఇల్లంతా శుభ్రం చేస్తా, అన్ని వస్తువులు కడిగి తుడిచి అమరుస్తా, గదులు బీరువాలు మొత్తం శుభ్రం చేస్తాం. కష్టపడాలి, పిల్లలు సోమరిగా ఉండకూడదు. ఆ బాధ్యత తల్లులదే. మా అమ్మ చాలా లావు ఉంటుంది, కూర్చుంటే లెగవటం చాలా కష్టం, కానీ ఎప్పుడు పని చేస్తాడు. ఆమె గవర్నమెంట్ టీచర్, 7 టీచర్లకి హెడ్ మాస్టర్ అయినా అమ్మ ఎప్పుడూ పని చేస్తుంటుంది. వంట రూమ్ దగ్గర ఉంటుంది, అక్కడే అన్నీ చేస్తుంటుంది. రుబ్బడం, ఇసరడం, అన్ని పనులు చేస్తుంది.
నా ప్రియ దేవుని పిల్లారా, తల్లులు పిల్లలకు పనులు నేర్పించండి, పరిశుద్ధత నేర్పించండి, ప్రార్థన నేర్పించండి, కష్టపడటం నేర్పించండి, డబ్బు వాడుకోవడం నేర్పించండి, పొదుపు చేయటం నేర్పించండి. మగపిల్లలకి ఆడపిల్లలకి అందరికీ నేర్పించండి. ఇతనుకున్న విశ్వాసము, పవిత్ర హృదయము, భక్తి వారి అవ్వ లోయి, వారి తల్లి యూనేకే నేర్పించారట. కాబట్టి అతడు ఇంత గొప్ప విశ్వాసై బైబిల్లో అతని పేరు పెడితే ఇప్పుడు ఎంతమంది ఆయన పేరు పెట్టుకునేవారు? తిమోతి, తిమోతి, తిమోతి. తిమోతి పేరు మారి మోగిపోతుంది ప్రపంచమంతా. కారణం, అతడు అంతటి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఆ సాక్ష్యానికి కారణం అతడిని పెంచిన తల్లి, ఆ తల్లిని పెంచిన అవ్వ, వారిలో నివసించిన విశ్వాసం ఈమెలోకి కూడా వచ్చింది. కనుక ఆల్ మదర్స్ మీ డ్యూటీ జాగ్రత్తగా చేయండి, హన్నాలాగా డ్యూటీ చేయండి. అంతేగాని రెబకాలాగా చేయబాకండి. రెబకా చిన్నోడిని ప్రేమించిందంట, పెద్దోడిని ఇష్టపడలేదట. ఇంటిలో పార్షియాలిటీ ఉండకూడదు. ఆడపిల్లలను ఒకలాగా, మగపిల్లలను ఒకలాగా చూడకూడదు, పెద్దోడిని ఒకలాగా, చిన్నోడిని ఒకలాగా చూడకూడదు. ఇద్దరినీ సమానంగా చూడాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరినీ సమానంగా ప్రేమించండి. అర్థమైందా? ఇద్దరు ఆడపిల్లలున్నా సమానంగా చూడాలి, ఇద్దరు మగపిల్లలున్నా సమానంగా చూడాలి. అంతేగాని పక్షపాతం పనికిరాదు. రెబకా పక్షపాతం చూపించింది. కొంతమంది తల్లులు మగపిల్లల కంటే ఆడపిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తుంటారు. అర్థమైందా? కొన్నిసార్లు సమానంగా ప్రేమిస్తున్న వాళ్ళే తప్పు అర్థం చేసుకుంటారు. నీ కర్మ, నేనేం చేయను అనొద్దు. కూర్చోబెట్టి, నాకు మీరిద్దరూ ఒకటే, ఇద్దరిని ఒకే కడుపులో కన్నాను, ఇద్దరిని చూసే బాధ్యత నాకుంది, నీ మీద ఎక్కువ లేదు, ఆ పిల్ల మీద తక్కువ లేదు అని కూర్చోబెట్టి వివరంగా చెప్పండి. అంతేగాని నీ కర్మ, నువ్వు అనుకుంటే అనుకో అని అంటే ఆ కోపమే వాళ్ళల్లో పెరిగి పెద్ద అయిపోద్ది. అసూయ పెరుగుద్ది, ద్వేషం పెరుగుద్ది. నీకు పెద్దోడంటేనే ఇష్టంలే అని చిన్నోడు అన్నాడు అనుకో, కాదు నాన్న మీరిద్దరు నాకు ఒకటేరా అని చెప్పండి. నీకు చిన్నోడంటేనే ఇష్టం అన్నాడు అనుకో, నీ కర్మ, ఏం చేయను అనొద్దు. ఆ చెడు బీజాలు వాళ్ళల్లో నుంచి తీసేయాల. ఇద్దరిని కూర్చోబెట్టి వారిని ప్రేమతో మాట్లాడి మీరిద్దరు నాకు సమానమే అని చెప్పాలి. రాత్రి జ్యోతక్క దగ్గరికి వెళ్తే జ్యోతక్క వాళ్ళ అమ్మ గురించి ఒక సాక్ష్యం చెప్పింది. 8 మంది పిల్లలట. మా అమ్మకు పక్షపాతం లేదండి, ఏదైనా ఉంటే అన్నీ 8 భాగాలు చేసి, వాడు లేకపోయినా దాచిపెట్టి, వాడు వచ్చినప్పుడు పెట్టిద్దే కానీ వాడి భాగం ఎవరికి పెట్టదు, 8 భాగాలు చేసి పెట్టిద్ది అమ్మ అని చెప్పింది. చనిపోయినప్పుడు ఆమె గురించి ఏం చెప్తుందా అని నేను ఆలోచిస్తే ఒకే మాట చెప్పింది, అమ్మకు పక్షపాతం లేదు అని. అట్లాగే మీకు కూడా పక్షపాతం ఉండకూడదు. తల్లులైన వారు మీ పిల్లలలో ఒకవేళ అలాంటి మనసు వస్తే దాన్ని సరిచేయవలసిన బాధ్యత కూడా మీదే. తండ్రిని గౌరవించేటట్లు వారికి బోధించవలసిన బాధ్యత మీదే. ఆడపిల్లల్ని గౌరవించేటట్లు నేర్పించాల్సిన బాధ్యత కూడా మీదే. భక్తి విశ్వాసం నేర్పించవలసిన బాధ్యత కూడా మీదే. ఇంతటి తాపేస్తా. ఈ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చెయ్యండి. మీ వస్త్రధారణ పిల్లలు చూస్తారు, మీ అలంకరణ పిల్లలు చూస్తారు, నీ భర్తకి ఎంత గౌరవం ఇస్తున్నావో కూడా పిల్లలు చూస్తారు, నీ అత్తమామని ఎలా చూస్తున్నావో కూడా పిల్లలు చూస్తారు, నీ తల్లిదండ్రులకు ఎంత విలువ ఇస్తున్నావో పిల్లలు చూస్తారు. అదే వాళ్ళు నేర్చుకుంటారు. ఇరుగు పొరుగు వారితో నువ్వు ఎలా ఉంటున్నావో పిల్లలు చూస్తారు, అది వారు నేర్చుకుంటారు. కనుక మీరు మాదిరికరంగా ఉండాలి. అప్పుడే పిల్లలు కూడా మీ దగ్గర నుంచి భక్తి నేర్చుకుంటారు. ఇప్పుడు తల్లుల విషయంలో ఇతరుల బాధ్యత నేను చెబుతాను, సరేనా? తల్లుల విషయంలో బాధ్యత, మదర్స్ విషయంలో పిల్లలు ఎలాగుండాలి? రండి ప్రియ దేవుని పిల్లరా, మదర్స్ విషయంలో పిల్లలు ఎలా ఉండాలి, మదర్స్ని ఎలాగ చూసుకోవాలి అని అంటే అది యేసయ్య చెప్తేనే తెలుస్తుంది. అది చెప్పే ముందు మదర్స్ ఎలా ఉండాలి అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథంలో ఆ తల్లులను ఎలా చూడాలి అనేది పిల్లలకు దేవుడు బోధించిన సందర్భం నేను మీకు తెలియచేస్తాను. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాటలు మనకు జ్ఞానాన్ని కలుగచేస్తాయి.
సామెతల గ్రంథంలో 101 చూడండి. నేను చెప్పిన వాక్యాలు పిల్లలందరూ గబగబా అండర్లైన్ చేసుకోవాలి. రాసుకోవద్దు, అండర్లైన్ చేసుకోండి, తర్వాత చూడండి, లేదా రాసుకొనైనా తర్వాత మీరు చూసుకోండి. అమ్మల్ని జాగ్రత్తగా చూడాలి. మదర్స్ డే ఒక్కరోజు కాదు, హ్యాపీ మదర్స్ డే. వాళ్ళని జీవితం అంతా మీరు సంతోషంగా ఉంచాలి. అమ్మ చాలా త్యాగం చేస్తుంది. ఉండండి, ఈ చెప్పే ముందు ఒక మాట చెప్పనివ్వండి. ఒకసారి ఒక తల్లి బొమ్మ నేను చూశాను. ఆ తల్లి బొమ్మలో చాలా చేతులు ఉన్నాయి తల్లికి. ఒక చేతిలో గంట పట్టుకొని ఉంది, ఒక చేతిలో కొడవలి, ఒక చేతిలో ఉతికిన బట్టలు, ఒక చేతిలో చీపురు, ఒక చేతిలో బాత్రూమ్ గడిగే బ్రష్, ఇంకో చేతిలో టిఫిన్ బాక్సు, ఇంకో చేతిలో హోంవర్క్ బుక్. అర్థమైందా? ఎన్ని చేతులు కావాలా అమ్మకి, ఎన్ని పనులు చేస్తుందో అమ్మ. నాన్న ఒక్క పని చేస్తాడు, లేదా 2 పనులు చేస్తాడు. అమ్మ ఎన్ని పనులు చేస్తుందో. పొద్దున నువ్వు లెగవకముందే లెగుస్తుంది అమ్మ. భర్తలకి, కొడుకులకి, కూతుర్లకి చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. అమ్మోళ్ళని ఇప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టి అందరూ చూడాలి. అమ్మ పొద్దున్నే లెగుస్తుంది, పాకి పని మనిషి అవుతుంది. రాత్రి తిని వండేసినవి అన్నీ కడిగి శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత వంట పని మనిషి అవుతుంది, అన్నీ కోసి వంట చేస్తుంది. ఆ తర్వాత పార్సిల్ చేస్తుంది మొత్తం, భర్తకి బాక్స్, కొడుకులకి బాక్స్ అంతా. ఆ తర్వాత బడికి పంపించిద్ది, పనికి పంపించిద్ది. ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చుకొని లెగవగానే ఊడవడం, మళ్ళా శుభ్రం చేసి మళ్ళీ ఊడుసుద్ది, తొడవడం, బాత్రూములు కడగడం. ఏం చేస్తున్నా ఊరికి ఇంటి దగ్గర అంటారు మీరు. పనేముంది? నానైతే ఉద్యోగం చేస్తున్నాడు, కానీ అమ్మ ఏం చేస్తుంది? అమ్మ ఓరకుంటుంది ఇంట్లో. ఓరకుంటే నేను కొత్త ఉంది నోటి దాకా ముద్ద ఓరక. అమ్మ ఓరకుండట్లా, ఎన్ని పనులు చేస్తుందో అమ్మ. పాకి పని దగ్గర నుంచి, బాత్రూంలు దొడ్లు గడిగే దగ్గర నుంచి, చిన్నపిల్లలకైతే స్నానాలు చేపించి, బట్టలు ఉతికి, ఇండ్లు అంట్లు, మరలా ఇవన్నీ చూసుకొని మరలా పనికి పోతుంది, పొలానికి లేదా ఉద్యోగానికి. అక్కడికి వెళ్ళి అవన్నీ చేసుకొని మరలా డబ్బు తీసుకొచ్చి భర్తకిచ్చి, బిడ్డలకి దాచిపెట్టి అవి ఇవి కొంటుంది. అమ్మ ఎన్ని పనులు చేస్తుంది అనుకుంటున్నారు? ఈ సమాజంలో డబ్బులకు చేసే పనులన్నీ అమ్మ ఫ్రీగా చేస్తుంది. అమ్మలకి అందరు చప్పట్లు కొట్టి ఘనపరచాలి. అరే, పిల్లలు శుభ్రమైన బట్టలు వేసుకొని ఆడుకొని మురికి చేసి 3 పూట్ల గుడ్డలు ఉతికి మూటలు పడేస్తే ఉతికే చాకలి అమ్మ. ఎప్పటికప్పుడు శుభ్రం చేసి నీకు బట్టలు సిద్ధం చేస్తుంది అమ్మ. కొనిచ్చేది ఆవిడే, శుభ్రం చేపించేది ఆమె, వాటిని భద్రం చేసి మడతలు పెట్టి బీరువాల్లో సర్ది పెట్టేది కూడా ఆమె. ఎక్కడికన్నా పోతున్నామంటే బ్యాగ్ సర్దేది ఆమె. అమ్మ చాలా పనులు చేస్తుందిరా. అమ్మని ప్రేమించి రోజుకోసారి థ్యాంక్స్ చెప్పాలి. 365 రోజులకు ఒక్కసారి మదర్స్ డే అంటే కుదరదు. ప్రతిరోజు అమ్మ చేసే పనులు చాలా. నాన్న చేసే పనులు నాన్న చేస్తాడు. అమ్మ 9 నెలలు గర్భంలో భరిస్తుందట, నాన్న తలలో భరిస్తాడట. నాన్నల సంగతి నాన్న రోజు వచ్చినప్పుడు చెబుతాలే, ఇప్పుడు అమ్మల గురించి చెప్పనియండి. నాన్నల్ని నేను తక్కువ చేయట్లేదు. నాన్న లేకపోతే అమ్మ లేదు, అమ్మ లేకపోతే నాన్న లేడు. కానీ అంతా నానే అనొద్దు. నాన్న బయటికి వెళ్ళి కనపడి అన్నీ చేస్తాడు, అమ్మ లోపల నుండి అన్నీ సర్ది పెడుతుంది. ఇల్లు చక్కగా ఉందంటే దానికి కారణం అమ్మే. అమ్మ ఒక్కరోజు మూలన పడితే నాన్నకు తెలిసి వస్తుంది. అప్పుడు వంట చేయలేక, ఇల్లు గడగలేక ఎన్నిసార్లు చేతులు కోసుకుంటారో, ఎన్నిసార్లు స్టవ్ కాల్చుకుంటారో. కాబట్టి అమ్మల్ని తక్కువ చేయొద్దు అని చెబుతున్న పిల్లలకి. కాబట్టి అన్ని పనులు అమ్మ చేస్తుంది. అమ్మను గౌరవించాలి, అమ్మను ప్రేమించాలి, అమ్మకు విలువనివ్వాలి. అర్థమవుతుందా? కాబట్టి అమ్మ చాలా పనులు చేస్తుంది. అమ్మను ప్రేమించండి. ఇప్పుడు రండి, సామెతల గ్రంథం 1:8 చదవండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును మరువకము, నీ తల్లి ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను
త్రోసివేయొద్దు. ఊరక ముద్దులు పెట్టడం కాదు, కాళ్ళు కడగడం, పూలు వేయడం కాదు. మదర్స్ డే రోజున అమ్మ చెప్పిన మాట వినాలి. అమ్మ చెప్పిన మాట వినాలి. ఇంకేం చేయాలి? అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనై ఏక కుమారుడనై ఉంటిని. ఒక కుమారుడు ఉంటే ఏం చేస్తాడు? అన్ని బాధ్యతలు వాడే చేయాలి. నేను చేయను పా, నాకు కుదరదు పా అనకూడదు. నువ్వు చేసుకో అనకూడదు. పిల్లలు అమ్మ ఏదన్నా పని చెప్తే అనే మాట ఏమిటంటే, నా వల్ల కాదు, నేను చేయను, నువ్వే చేసుకో అనకూడదు. నేను నా తల్లికి ఏక కుమారుడిని. కుమారుడు అంటే కుచ్చితముల నుంచి విడిపించువాడు అంట. కష్టాలు కన్నీటి నుంచి విడిపించాలి కొడుకంటే. కన్నీరు పెట్టించకూడదురా, కష్టపెట్టకూడదు. అమ్మకు నువ్వు సహాయం చేయాలా. ఇంటి పనిలో, వంట పనిలో, పొలం పనిలో సహాయం చేయాలా. అమ్మ పొలానికి వెళ్ళి మూట ఎత్తుకొని వస్తుంటే ఎదురుపోయి మూట తేవాలా. అమ్మ పనులు మీరు చేయాలి. అంతేగాని ఆడుకుంటా, నేను ఫ్రెండ్స్తో తిరుగుతా, నేను హోంవర్క్ చేసుకుంటున్నా, ఇంత పెద్ద చదవరి. పని చెబితే చాలు మేము చదువుతున్నామంటారు మగపిల్లలు, ఆడపిల్లలు. చదువుకోవడానికి టైమే లేదన్నట్టు చదివేందో సంతరించి పెద్ద పెద్ద ర్యాంకులు తెస్తున్నట్టు. అమ్మకు సహాయం చేయాలి, అమ్మ పనుల్లో సహకరించాలి. అర్థమైందిరా? పిల్లలు వింటున్నారు నా మాట? రా రామకృష్ణ కొడుక, ఈడెవడరా? రాజు కొడుక. ఓకే, అమ్మకు సహాయం చేయాలి. నేను నా తల్లికి ఏకకుమారుడును. మరి ఏకకుమారుడు పంచుకోక ఎవరు పంచుకుంటారు మరి బాధ్యతలన్నీ కదా? నాన్న బయటికి వెళ్ళి పని చేస్తుండే, అమ్మ ఇంట్లో మీకోసం కష్టపడుతుండే. మరి అమ్మకు మీరు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? నేను మగోడిని అనబాకండి. మగోడికి ఏం 2 కొమ్ములు లేవు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని ఓ సామెత. ఎంత పెద్దోళ్ళైనా తల్లి శ్రమలో, కష్టంలో పాలు పంపులు పొందుకోవాలి. అర్థమైందా? ఇంకొక మాట చూపిస్తా చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టించును. చూడండి, తల్లిని ఏడ్పించకూడదు, తల్లిని ఏడ్పించకూడదు. తల్లిని ఏడ్పిస్తే నీ జీవితం అంతా దుఃఖమైపోద్ది, అంతే, చీకటైపోద్ది. నీ గుండె అమ్మ ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోకూడదు. కొంతమంది తిడతారు, పలకరు, అమ్మ మీద అలుగుతారు, మళ్ళీ ఆ వండిని అన్నీ తింటుంటారు పందికొక్కులు తిన్నట్టు. ఆమె వండినవి తింటారు, ఆమెతో పలకరా. ఆమె ఉతికిన గుడ్డలు వేసుకుంటారా, ఆమెతో మాట్లాడరా. ఆమె మీద అలుగుతారా. మీరు అలిగితే వాళ్ళ గుండెలు ఎంత గాయపడిపోతాయి తెలిసినా. నీకెందుకు చేసి పెట్టాలరా పని? నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు సహకరించినప్పుడు, నువ్వు విలువనివ్వనప్పుడు ఆమె నీకెందుకు చేసి పెట్టాలి? ఏం పని మనిషా? నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా ఆమెకి? నీ బట్టలు ఉతికినందుకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చావా? అంట్లు దోమి వంట చేసినందుకు, ఇల్లు ఉడిచినందుకు, బాత్రూమ్లు కడిగినందుకు మీరేమైనా డబ్బులు ఇచ్చారు అమ్మకి? ప్రేమతో అమ్మ అన్ని పనులు చేస్తున్నప్పుడు మీరు ఆమెను బాధించకూడదు, దుఃఖపెట్టకూడదు. జీతం ఆశించకుండా కష్టపడే మనిషి అమ్మ. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మరే అప్పుడప్పుడు టౌన్లో, విజయవాడలో ధీరజ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా, ఊరికి ఇల్లంతా జిమ్మి అంట్లు దోమినందుకు వాళ్ళకు 2000, 3000, 5000. అంట్లు దోమి ఇల్లు ఊడిస్తేనే, ఇల్లు మాఫ్ చేస్తేనే నెలకు 3000, 5000. అది గంటే చేస్తారు. ఆ గంటకు ఎక్కువ పని చెప్పినా చేయరు వాళ్ళుగా. మరి అమ్మ 24 గంటలు మన ఇంట్లో పనిచేస్తుంది, ₹1 ఆశించకుండా. అమ్మకి ఏమి ఇవ్వగలుగుతాము? తక్కువ చేయబాకండి ఎప్పుడు అమ్మని. మరుదుకాయ్ వింటున్నారు నా మాట? రోహిత్ వింటున్నావా? తక్కువ చేయొద్దు. జీతానికి
కాకుండా నీ కొరకు కష్టపడి పనిచేసేది అమ్మ, ప్రతిఫలం ఆశించింది అమ్మ. అమ్మను గౌరవించండి, సరేనా? ఏడిపించబాకండి. నీ వలన ఎప్పుడు అమ్మ కన్నీళ్లు పెట్టుకోకూడదు. నీ ప్రవర్తన వల్ల కానీ, నీ మొండితనం వల్ల కానీ, నీ మాటల వలన కానీ అమ్మకు కష్టం కలిగేటట్లుగా చెయ్యొద్దు, ఏడ్పించొద్దు. తర్వాత సామెతల గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనంలో, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించిన. పావమ్మా, ఏంటమ్మా పావమ్మా అనకూడదు. ఎప్పుడు తిరస్కరించటం అంటే రిజెక్ట్ చేయటం. పా అనకూడదు, ఎప్పుడు భయపడాలి. పా ఏందండి నువ్వు చెప్పేది, చెప్పాక నేను విన్నా అనకూడదు. ఎవరు? ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తల్లిని తిరస్కరించొద్దు, రిజెక్ట్ చేయొద్దు. తల్లి లేకపోతే తెలుస్తుందా విలువ? తల్లి ఉన్నప్పుడు తృణీకరించొద్దు, తిరస్కరించొద్దు. తర్వాత సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగచేయువాడు. పావమ్మ అంటాం చిన్న విషయం, అదే పెద్ద విషయం అయితే దేవుడికి. ఇక తోసేస్తే ఎట్లా? కొంతమంది నా ఇంట్లో ఉండబాకు, వెళ్ళిపోవే, నా ఇంట్లో నుంచి బయటకు కాలు పెట్టు. నీ ఇల్లు ఎక్కడి నుండి వచ్చింది? అసలు అమ్మ లేకుండా నువ్వెక్కడి నుండి వచ్చావు? ఇంట్లో నుంచి అమ్మని బయటకు వెళ్ళడం అంటే ఏంటది? చెప్పాను కదా, అమ్మ నాన్న దేవుని ప్రతినిధులు. నా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టి అనకూడదు అమ్మని, సరేనా? తల్లులు కూడా అట్ట అనిపించుకునేదాకా తెచ్చుకోబాకండి, అది కూడా చెప్పాలి. కొన్నిసార్లు ఇంట్లో ఉంటే కయ్యాలే తల్లులు పెట్టేది, గొడవలే. కొన్నిసార్లు కొడుకు కోడల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నా ఓర్చుకోలేరు. అట్లాంటి తల్లులు మరి బయటికి వెళ్ళ మనకేం చేస్తారు? కొంతమంది ఎక్సెప్షనల్ తల్లుల గురించి కూడా మాట్లాడాలి నేను. కొడుకు కోడలు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటుంటే నువ్వు ఓర్చుకోలేకపోతే ఎట్లా కదా? అట్లాంటి తల్లుల్ని బయటికి పంపాల్సి వస్తుంది. అందుకని పంపకుండా జాగ్రత్త పడాలని అంటే మీరు కూడా వివేకంగా ఉండాలి, ఓకేనా? వాళ్ళను చక్కగా చూడాలి. కొంతమంది ఎంత చూసినా కూడా, ఎంత ప్రేమించినా కూడా ఈ కఠిన హృదయుల తిరస్కారంతో చాలా కష్టపెడతారు. దానికి నష్టం అనుభవించాల్సి వస్తుంది, తప్పదు. సామెతల గ్రంథము 19:26 చదివాం కదా, తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగ చేస్తాడు. ఇప్పుడు 20:20 సామెతల గ్రంథం, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. దూషించకూడదు. నువ్వేం చేశావు, నువ్వేం పెట్టావు, నువ్వేం తల్లివి, నువ్వేం తండ్రివి, నీదొక బతుకా, ఎందుకు ఇంకా బతుకుతున్నావు, అంత ఎండ్రిని దాగి సావకూడదు అంటుంటారు. అమ్మను నాన్ను చావు కోరుకునే నీవు బతికి బట్ట కడతావా అనొచ్చును అసలు ఆ మాట? అమ్మను దూషించకూడదు, అమ్మతో మాట్లాడకుండా ఉండకూడదు, అమ్మ గద్దింపును తృణీకరించకూడదు. నీ క్షేమం, నీ పరువు కోసం, నీ భవిష్యత్తు కోసం అమ్మ నిన్ను త్రోవలో పెడుతుంది. కాబట్టి దూషించొద్దు, తల్లిని ఎప్పుడు దూషించకూడదు. కారు చీకట్లో నీ దీపం ఆరిపోద్ది అన్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. కాళ్ళు చేతులుండి అన్ని పనులు చేసుకునేటప్పుడు నువ్వు పట్టించుకోకపోయినా పర్వాలేదులే. ఆమె సంపాదించుకొని కొనుక్కోగలిగినప్పుడు ఆమె కొనుక్కుంటుందిలే. కానీ ఆమెకు ముదిమి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, ఆమె మంచానికి పరిమితమైద్ది, రూపాయి సంపాదించలేదు, తనకు కావాల్సిన గుడ్డ కొనుక్కోలేదు, తనకిష్టమైన తిండి తినలేదు. ఆ ముదిమిలో ఆమెను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ముసల్దానా అడబడి ఉండి ఒక ముద్ద కుక్కలాగా అనొద్దు. ఆమెకు బట్ట కావాలి. ఒకప్పుడు ఎంత మంచి బట్టలు కట్టుకుంటారు ఆడవాళ్ళు సంపాదించుకొని కొనుక్కునేటప్పుడు. పాపం ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళ మొఖాన ఆ ముతక చీరలే, అది కూడా వాళ్ళకి పెద్దగా విలువ ఇవ్వరు. మంచి బట్ట కొనరు వారికి. మంచి బట్టలు కొనాలి అమ్మకి, మంచి ఆహారం పెట్టాలి అమ్మకి. ముదిమిలో ఎంతకాలం ఉంటారు వాళ్ళు? అందుకు మీకు చెప్పనా,
15 సంవత్సరాల వరకు నువ్వు రూపాయి సంపాదించకపోయినా అమ్మ కష్టార్జితం అంతా నీకు పెట్టి పోషించింది కదా. ముసలితనంలో 15 సంవత్సరాలు ఒక్క రూపాయి నీకు ఇవ్వకపోయినా నువ్వు తిరిగి ఆమెను ప్రేమించి సన్మానించి పోషించాలి. అమెరికాలో అంట మంచి చట్టం ఉందంట. 10వ తరగతి తర్వాత పెట్టరంట వాళ్ళు. 10వ తరగతి దాకా పెట్టిన డబ్బులన్నీ తిరిగి ఇవ్వాలంట కొడుకులు సంపాదించి. అట్లాంటి చట్టం ఇండియాకు కూడా వస్తే బాగుండు. 10వ తరగతి తర్వాత డబ్బులు ఖర్చు పెట్టరు, 10 దాకా పెడతారట. ఈ 10 దాకా పెట్టిన డబ్బులన్నీ సంపాదించి తిరిగి ఇవ్వాలంట తల్లిదండ్రులకి. 30 సంవత్సరాలైనా పడి తింటుంటారు అమ్మా నాన్న మీద. 30 సంవత్సరాలు వచ్చినా కూడా అమ్మకు పెట్టాల్సి వచ్చేసరికి మాత్రం లెక్క వేసుకుంటుంటారు. అమ్మకు బట్టలు కొనాలంటే లెక్క, అమ్మకు అన్నం పెట్టాలంటే లెక్క, అమ్మకు ఫ్రూట్స్ తేవాలంటే లెక్క. నీకు లెక్కలు వేసుకుంటే ఏం చేస్తావు? 15 సంవత్సరాలు నీకు లెక్కలు వేసుకోకుండా పెట్టింది కదా. ఇప్పుడు నా డబ్బు, మరి ఆ రోజు ఆమె డబ్బు అంతా నీకు పెట్టిందే. పెళ్ళి అయ్యేదాకా, సంపాదించే వయసు వచ్చేదాకా నీకు పెట్టిందే. ఈరోజు ఆమెకి ఎవరు పెడతారు? మరి ఆమె చచ్చిపోయేదాకా పెట్టడం నీ బాధ్యత. అమ్మలు ఎంతమంది కొన్నారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు అమ్మలు ఇంకా ఎంత? నాకు లేరు అందుకని. అబ్బో, జయసూర్య గారు మరీ పైకి లేస్తున్నాడుగా. చెయ్యెత్తురా జయసూర్య. అమ్మలున్న వాళ్ళందరూ, అది మీ బాధ్యత, సరేనా? మీ పంచకొచ్చి మీ ముద్ద అడిగితే, ఆడపిల్లలకు కాదులే, ఆడపిల్లలు ఇటు దాటి వచ్చేసారుగా, మీ అత్తల్ని అమ్మల్లాగా చూడండి. అమ్మా, వేరే ఇంటికి వచ్చేసారు కాబట్టి ఎప్పుడన్నా వెళ్తారులే, నేను వద్దంటే మాత్రం పెట్టకుండా ఉంటారు మీ అమ్మోళ్ళకి దాసి దొంగతనంగా. అమ్మోళ్ళంటే వాళ్ళ మాలిన ప్రేమ ఆడపిల్లలకి తన్నించుకొనన్నా పెడతారు, అబద్ధాలు ఆడైనా పెడతారు, దాచి పెడతారు. తీసుకుపో చూడకుండా, ఇది పెట్టుకో బ్యాగ్లో గుడ్డల కింద. అమ్మోళ్ళకి పెడతారులే. మరి అత్త కూడా అమ్మే కదా మీ ఆయనకి, అత్త కూడా మీ ఆయనకి అమ్మే కదా, ఆమెకెందుకు పెట్టరు? అందుకే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు నేను చెబుతాను, అత్తను తెలుగులో అత్త అన్నారు కానీ ఇంగ్లీష్లో మదర్ ఇన్ లా అన్నారు. చట్టరీత్యా ఆమె అమ్మ. ఆ అత్తను బాగా చూస్తే మీరు బాగుంటారు. అత్తను కష్టపెట్టబాకండి. అమ్మకైతే దాచి పెట్టినట్టు అత్తకు కూడా దాచిపెట్టండి. అంతేగాని అత్తను అత్తలాగా చూసి ఆమెను కఠినంగా చూడబాకండి. మీరు రేపు అత్తలవుతారు. మీరు కొలిచిన కొలత చొప్పునే మీకు కూడా కొలవబడుతుంది. ఈరోజు అత్తను ఈసడించుకొని దూషించి శపించి సద్ది బొద్ది అన్ని పడేశారంటే రేపు మీ వెనక కూడా కోడళ్ళు వస్తున్నారు, మీకు అదే జరుగుద్ది. నీవు కొలుచు కొలత చొప్పునే నీకు కూడా కొలవబడుతుంది. ఏం తక్కువ అవదు. అత్తలను ఊరికే బాధ పెట్టబాకండి. అమ్మలను బాగా చూడండి, అంతకంటే అత్తలను కూడా చూడండి. అమ్మ దగ్గర ఉండేది 25 సంవత్సరాలే, అత్త దగ్గర బతికినంత కాలం ఉండాలి. అందుకే అత్త కంటే అమ్మ కంటే అత్తను బాగా చూడాలి. కోడలు లేరి ఒకసారి చేతులు ఎత్తండి. అత్తున్న కోడళ్ళు, అత్తలేని కోడలు ఉత్తమురాలని సామెత ఉంది. అత్తలేని కోడలు ఉత్తమురాలంట. ఎందుకని? నో కంప్లైంట్స్. ఎవడికి పెట్టే పనిలే, ఓ మాట పడే పనిలే అనేవాళ్ళు లేరు అసలు. అత్తలేని కోడలు ఉత్తమురాలు. ఇప్పుడు కోడల్లో ఉన్న అత్తలందరూ చేతులు కొంచెం బాగా పైకెత్తండి. అమ్మాయి త్రివేణి సరిగెత్తు, నాకు కనపడద్దు. నీకు ఇంకా అత్తుందా? ఎత్తెత్తు పైకి. ఓహో, అన్నపూర్ణమ్మేనా ఏం అత్త? ఓకే ఓకే. అత్తలను బాగా చూడండి, ఏం నష్టం లేదు. గయ్యాలి అత్తలైనా పర్వాలేదు, ప్రేమించండి. భర్తకు సాడీలు చెప్పి అత్త అయినా పర్వాలేదు, ప్రేమించండి. అర్థమైందా? భర్తకు సాడీలు చెప్పి తన్నిచ్చినా, గయ్యాలదైనా, తింటే ఊర్చుకోకపోయినా, మంచి గుడ్డ కట్టితే ఓర్చుకోకపోయినా మీరు ప్రేమించండి. వాళ్ళ నెత్తిన నిప్పులు పోసినట్టు అవుతుంది. నెత్తిన నిప్పులు పోసినట్టే. నేను ఒక ఊరు వెళ్తే బడి కొట్టంలో వాళ్ళత్త ఒంటి మీద గుడ్డలు లేకుండా పడుకోనుంది. వెంటనే ఎవరిమా ఇంత నిండు బడిలో బట్టలు లేకుండా పడుకుంది? ఈ ఊరు వాళ్ళకి దయలేదా? కనీసం ఒక పాత చీరైనా మీద కప్పకూడదా అన్నాను. వెంటనే పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, నువ్వు వెళ్ళే చర్చికి వస్తుంది ఆవిడ కోడలు.
నీకు బో పెట్టేది ఆవిడే, పరిచర్య చేసేది ఆవిడే అని. ఆమె చాలా మంచిది. అదేమిటి వాళ్ళ అత్తకిట్ట బట్టలు లేకుండా పడుకోబెట్టింది అని వెంటనే ఆమెను పిలిపించా. ఏంటక్క నువ్వు అంత బాగా ప్రార్థన చేస్తావు, అంత మంచిదానివి, నాకు ఇంత పరిచర్య చేస్తావు, ఏంటి మీ అత్తనట్ట పడుకోబెట్టావు, ఓ పాత చీర నాకు అప్పకూడదా అన్నాను. అప్పుడు ఆమె నన్ను ఏమని అడిగిందో తెలుసా? సిరయ్య, ఈ ఊరు మొత్తంలో అడుగు, నాది తప్పంటే నీ కాళ్ళ కింద నుంచి దూరిపోతా సిరయ్య, నీ ఎడంకాలు చెప్పుతో కొట్టు సిరయ్య. నన్ను ఎంత అవమానం చేసిందో అయ్యా. అన్నం కూడా ఇచ్చేది కాదు, బియ్యం ఇచ్చేది కాదు, పక్కింట్లో నూకలు తెచ్చుకొని వండుకుంటుంటే చాటను తన్నితే అవన్నీ వెళ్ళి సైడ్ కాలువలో పడేసిరయ్యా. మా ఆయన ఏమైనా తీసుకొస్తే నాకు పెట్టకుండా ఆమె పెట్టెలో దాచిపెట్టి తిన్నావమ్మా అని అడిగితే నాకెక్కడిచ్చిందిరా అని నన్ను కొట్టించేదయ్యా. నిష్కారణంగా అన్నం కూడా పెట్టేది కాదయ్యా. నన్ను చాలా బాధ పెట్టింది సిరయ్య, పచ్చి బూతులే తిట్టేది. నా భర్త నన్ను కొట్టకపోతే ఆమెకు అసలు నెమ్మది ఉండేది కాదు, అట్ట కొట్టించేది. ఈ ఊర్లో ఎవరినైనా అడుగు, నన్ను ఎంత రాసి రంపాన పెట్టిందో నీకు చెప్తారు. తప్పు నాదంటే చెప్పు, నేను నీ కాళ్ళ కింద నుంచి దూరిపోతా, నీ ఎడంకాలు చెప్పుతో కొట్టు నన్ను. అందరూ వచ్చి అన్నారు, దానికి అట్టాంటి గతే పట్టాలి, మామూలుది కాదు, అది పెద్ద రాక్షసి, దానికి అట్టాంటి గతే పట్టాలా, ఈ అమ్మాయి చాలా మంచిది అని ఊర్లో చాలామంది సాక్ష్యం చెప్పారు. అయినా నేను ఆమెను పిలిచి చెప్పాను, నిన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఏం ప్రయోజనం, నిన్ను దూషించిన వారిని కూడా నువ్వు ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు కదక్క, శత్రువును ప్రేమించమన్నాడు కదా అన్నాను. సీరియస్గా వెళ్ళిపోయిందండి నా దగ్గర నుంచి ఆవిడ. ఊరంతా నాకు సాక్ష్యం చెబుతున్నా కూడా, నన్ను జీవితకాలం రాసి రంపాన పెట్టినా కూడా మళ్ళా ప్రేమించమంటున్నాడే అని కోపం వచ్చిందేమో అనుకున్నాను నేను. ఎంత స్పీడ్గా పోయిందో అంత స్పీడ్గా వచ్చింది ఇంట్లో నుంచి. వస్తా వస్తా చీరలకి దారం కూడా ఉపదీయరు కదా, కొత్త చీరలకి కుచ్చులు ఊడిపోకుండా దారం గుచ్చుతారే, ఆ దారం కూడా తీయని కొత్త చీర తీసుకొని వచ్చింది. చూసేసరికి నాకు సంతోషం అనిపించింది. కొత్త చీర సిరయ్య, నువ్వు చెప్పావు కదా శత్రువును ప్రేమించమని అని, ఆ చీర చించి వెళ్ళి వాళ్ళ అత్తని లేపి, అత్త ఈ చీర కట్టుకొత్తా నిందంతే. ఆమె లెగిసి ఈమెను చూసి ఫస్ట్ మాట ఏమనిందో తెలుసా? అమ్మా నేను రాక్షసినే, నువ్వు దేవతవే, నాకొద్దే అమ్మా ఈ చీర, నేను రానమ్మా నీ ఇంటికి, నేను నీ ఇంటికి వస్తే నిన్ను కష్టపెట్టిందంతా నాకు గుర్తొచ్చిందమ్మా, ఈ దుర్మార్గురాలిని ఇక్కడే ఇట్ట చావని అమ్మా, నా మీద చీర గప్పబాకమ్మా అనింది. ఆమె లేపి చీర చుట్టి, బాధ పెడితే పెట్టావులే అత్త, దేవుడే అందరినీ క్షమిస్తాడు, రాత్త ఇంటికి పోదాం. కాళ్ళు గట్టిగా వాటేసుకొని, నేను రానమ్మా, నీ ముఖం నేను చూడలేనమ్మా, నిన్ను కష్టపెట్టానే తల్లి, నేను రానమ్మా అంటుంది. భుజం కింద చెయ్యేసి నడుం చుట్టూ పట్టుకొని చీర చుట్టి ఇంటికి తీసుకెళ్తే ఊరంతా ఏమన్నారు తెలుసా? అమ్మా ఇది మనిషి కాదే, ఇది దేవత అన్నారు కోడల్ని. నా ప్రియ దేవుని పిల్లలారా, అంతగా బాధించి రాసి రంపాన పెట్టిన అత్తల్నే ప్రేమించమని దేవుడు చెబుతుంటే, నీ క్షేమం కోసం అన్నీ సర్దుకొని నిన్ను ప్రేమించిన అత్తలను నువ్వు ప్రేమించకపోతే ఎట్లా నీ శిక్ష తప్పించుకుంటావు? నిన్ను ప్రేమించి కడుపులో కూతురులాగా చూసుకున్న అత్తలను రాక్షసుల్లాగా చిత్రిస్తే నువ్వు ఎట్ట తప్పించుకుంటావు? ఆ తల్లి గుండె బాధపడి ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటే నీకు కష్టం కాదు? నీకు శాపం రాదు? అమ్మ సద్దన్నం పెట్టినా పర్వాలేదు, అత్త మాత్రం సల్లన్నం పెడితే మాత్రం ఎంత రాద్ధాంతం చేస్తారో. ఏం పుట్టింట్లో అంతా నీకు సర్దుబాటు ఉంటే అత్తగారింట్లో సర్దుబాటు అవసరం లేదా? అక్కడ 20 సంవత్సరాలు నువ్వు ఉండేది, ఇక్కడ 60 సంవత్సరాలు నువ్వు ఉండేది. ఏ ఇండ్లు కావాలి నీకు? ఎవరి ప్రేమ కావాలి నీకు? ఎవరి సహకారం కావాలి నీకు? ఎవరి సంరక్షణ కావాలి నీకు? 20 సంవత్సరాలు ఎక్కువ, 60 సంవత్సరాలు ఎక్కువ? 60 సంవత్సరాల అత్తింటిని నువ్వు సంపాదించుకోవాలి, అంతేగాని బాధించకూడదు. సరేనా?
ఇక రండి ముందుకు పోదాం. ఇంకా సామెతల గ్రంథం, నీ ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దని చెప్పాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. అర్థమైందా? త్రోసేయకూడదు, తృణీకరించకూడదు, దూషించకూడదు, కన్నీరు పెట్టించకూడదు. ఇప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలి? ఇప్పుడు ఆనందపరచాలి. ఏం చేస్తే వారు ఆనందపడతారు అది చూడాలి. పక్కన కూర్చొని పలకరిస్తేనే వాళ్ళకి ఆనందం. వాళ్ళని ఒక సలహా అడిగితే కొందరికి ఆనందం. కొందరికి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏదో ఉంటుంది, అది తెచ్చిస్తే వారికి ఆనందం. అమ్మ చనిపోయిన తర్వాత సురేష్ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న బూందీ మిఠాయి తెచ్చి ఇచ్చేవాడంట. బూందీ మిఠాయి, ఆ తర్వాత జిలేబీ. ఆ సంగతి నాతో చెబితే, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు కనుక నేను అక్కడికి వెళ్ళినప్పుడు బూందీ మిఠాయి జిలేబీ తీసుకెళ్ళి ఇచ్చాను. అయ్యా, నీకెట్ట తెలిసి నాకు ఈ ఇష్టమని అనింది. అప్పుడు నేను అన్నాను, నీ కొడుకులు చెప్పారు నీకు బూందీ మిఠాయి అంటే, జిలేబీ అంటే బెల్లం పాకం జిలేబీ నీకు ఇష్టమంట, అందుకని తెచ్చానని చెప్పాను. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, మా నాన్న ఉన్నప్పుడు నాకు ఇవన్నీ తెచ్చేవాడయ్యా, మా నాన్న లేడయ్యా, ఇప్పుడు నువ్వు తెచ్చావయ్యా అని సంతోషపడింది. అమ్మకు ఏమి ఇష్టమో కనుక్కున్నారా? చిన్న చిన్న ఇష్టాలే ఉంటాయి అమ్మకి. వాళ్ళకి ఏదో చాక్లెట్ ఇష్టమో, బిస్కెట్ ఇష్టమో, సపోటా ఇష్టమో, ఏది ఇష్టమో కనుక్కొని అమ్మకి ఇష్టమైన తీసుకెళ్ళండి. అమ్మకు చీర ఇష్టమా? అమ్మకు కర్చీఫ్ ఇష్టమా? ఏమి ఇష్టం కనుక్కోండి, అవి అమ్మకి ఇవ్వండి. చిన్న చిన్న ఇష్టాలే ఉంటాయి, వాళ్ళకేం పెద్ద ఇష్టాలు ఉండవు. నువ్వు సుఖంగా ఉంటే చాలనుకుంటుంటారు అమ్మాళ్ళు. మీ అత్తకేమి ఇష్టమో కనుక్కొని నువ్వు మార్కెట్కి వెళ్ళినప్పుడు అవి తీసుకెళ్ళి, అత్త నీ కోసమే తెచ్చాను అత్తానండి. అబ్బా, ఇంకా పట్ట పగ్గాలు ఉంటాయా? నీకోసమే తెచ్చానత్త, ఇది నీకు ఇష్టమంట. అమ్మ నీకోసమే తెచ్చా, ఇది నీకు ఇష్టమంట అని కొడుకులు తీసుకెళ్ళి ఇవ్వండి. అమ్మకి ఏమి ఇష్టమో అందరిలో కలిపి కాకుండా వాళ్ళకు ప్రత్యేకంగా ఇది నీకు ఇష్టమంట, నీకోసమే తెచ్చా అని ఇవ్వండి. ఇక వాళ్ళు అన్నం కూడా తినరు. ఎంత ఎలిగిపోద్దో వాళ్ళ ముఖం. చిన్న చిన్న ఇష్టాలే చెయ్యండి. ఎంతకాలం ఉంటారు వాళ్ళు మనతో? కొద్ది కాలమే. అందుకని వాళ్ళకి అవి చేయండి, ఆనందింప చేయండి. 29:15 సామెతల గ్రంథం, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగ చేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. అదుపు లేకుండా ఉండకూడదు. మాటకి కానీ, పనికి కానీ, సమయానికి కానీ అదుపు ఉండాలి. హద్దు ఉండాలి. కొంతమంది హద్దు లేని మాటలు మాట్లాడతారు, గుండెని చీల్చే మాటలు మాట్లాడతారు. అదుపు లేకుండా ఉండకూడదు. మాట మీద, పనుల మీద, సమయం మీద అదుపు ఉండాలి. ఆ అదుపు కలిగి ఉంటే దీవించబడతారు. వచ్చేదానికి, పోయేదానికి, చేసేదానికి, తినేదానికి, మాట్లాడేదానికి అదుపు లేకపోతే ఎట్లా? ప్రతి మాట తూకం వేసుకొని అమ్మతో మాట్లాడేటప్పుడు మాట్లాడాలి. 30వ అధ్యాయం 17వ వచనం, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. తండ్రిని అపహసించకూడదు, తల్లి మాట వినకుండా ఉండకూడదు. 30:11 తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తల్లిని దీవించాలట. ఏమని దీవించాలి? నీ కడుపు చల్లగుండా, నువ్వు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలమ్మా, నువ్వు బాగా బతకాలమ్మా అని తల్లిని దీవించాలి. అర్థమైందా? తల్లిని దీవించండి. రోజుకొక్కసారన్నా తల్లిని దీవించండి. గాడ్ బ్లెస్ యూ మమ్మీ అని చెప్పండి. అదేనా? గాడ్ బ్లెస్ యూ మమ్మీ అని చెప్పండి. అమ్మ ఉంటే. లేని వాళ్ళని చెప్పలేంలే మాలాంటి వాళ్ళు.
అమ్మ ఉంటే ఒకరోజు ఫోన్ చేసి సాయంత్రం పూట ఒక్క నిమిషం మాట్లాడండి, ఎంత దూరంగా ఉన్నా అమ్మతో ఒక్క చిన్న ఫోను మాట్లాడండి, ఏం పోయింది? ఓ చిన్న పలకరింపు, గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి, దీవించండి తల్లిని. ఓ తరం ఉందట, పాడుతరం, తల్లిని దీవించరట, తండ్రిని శపిస్తారట. అలాగుండకూడదు. 31:1 తల్లి తనకు చాలా మాటలు చెప్పింది, తల్లి ఉపదేశం చేయాలి. చూడండి, రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, తల్లి ఉపదేశాన్ని అంగీకరించాలి. స్త్రీలు ఎలా ఉండాలో తల్లి చెప్పిందిలే, అది స్త్రీల రోజు చెప్పాను నేను. తల్లిని మాత్రం దీవించండి, ప్రేమించండి. తల్లిని చివరి శ్వాస వరకు బాగా చూడండి. తల్లిని మీ చేతులతోనే పాతి పెట్టాలి. తల్లికి అవసాన దినం వచ్చినప్పుడు తప్పకుండా తల్లిని పరామర్శించండి. తల్లిని చక్కగా సాగనంపండి. అర్థమైందా? చక్కగా సాగనంపాలి. చనిపోయినప్పుడు కూడా కొంతమంది తల్లి చచ్చిపోయినా కూడా రానంత బిజీగా ఉంటారు. కొంతమంది ఎన్నైనా ఖర్చు పెట్టి ఎంత దూరంలో ఉన్నా తల్లిని ఘనంగా పంపించాలి. అర్థమైందా? మంచిది. ఇప్పుడు తల్లిని యేసుప్రభు ఎలా చూశాడో మీకు చెప్తా. తెలుసు కదా, యేసుప్రభు చివరి మాట్లాడిన 7 మాటల్లో ఒక అద్భుతమైన మాట యోహానుతో చెప్పాడు. ఇదిగో నీ తల్లి. చెప్పలేదనుకుంటావేమో యోహాను. ఇదిగో నీ తల్లి, అమ్మా ఈ రోజు నుంచి అతడే నీ కొడుకు అని చెప్పాడు. రాత్రి నేను చెప్పినట్లు ఆమె కడుపున పుట్టిన వాళ్ళు 4 ఉన్నారు కదా, యోసే, ఆ తర్వాత యాకోబు, యూదా, ఇంకొక అతను, 4 ఉన్నారు. వాళ్ళల్లో ఎవరికొకళ్ళకి అప్పగించకూడదు. మరి యోహానుకి ఎందుకు అప్పగించాడు? యోహాను యేసయ్య ప్రేమను బాగా తెలుసుకున్నవాడు. తనలాగా ప్రేమించే హృదయం యోహానుకు ఉంది. అందుకే తాను చచ్చిపోతూ యోహానుకు అప్పగించాడు. నువ్వు అప్పగించకపోతే అందరు అప్పగించే చచ్చిపోతున్నారు తల్లుల్ని. ఆయన కూడా ఎట్లాంటి చావు చచ్చిపోతున్నాడు? భయంకరమైన శిక్ష, ఒళ్ళంతా గాయాలు, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, మ్రాను క్రింద నలిగిపోతున్నాడు. ఎండలో గొంతెండిపోతోంది, రక్తమంతా కారిపోయింది, 3 శీలలకు వేలాడుతున్నాడు. ఇక కాసేపట్లో ప్రాణం పోయేటప్పుడు ఆ తల్లిని అప్పగించాల్సిన అవసరం ఉందా? అప్పగించకుండా సడన్గా చచ్చిపోయిన తల్లులు, కొడుకులు చచ్చిపోతే తల్లులు ఎట్టోకట్ట బతకట్లేదా? అది నా బాధ్యత. ఆయన ఉన్నన్ని రోజులు తల్లిని చూశాడు. చచ్చిపోతూ కూడా తల్లిని నిర్లక్ష్యం చేయలేదు. దేవుడు ఆజ్ఞలనన్నిటినీ పాటించాడు. తల్లిని తనలాగా చూసుకునే యోహాను తన శిష్యునికి అప్పగించాడు. ఈ రోజు నుంచి ఈమె నీ తల్లి, చూసుకో అని చెప్పాడు. అర్థమైందా? చాలాసార్లు మనము తల్లిదండ్రుల కంటే ముందు గనక మరణిస్తే వాళ్ళ కోసం ఏర్పాట్లు చేసి మరణించాలి. అర్థమవుతుందా? తల్లి కూడా ఒక భాగం నువ్వు ఈ లోకంలోనికి రావడానికి. కనుక తల్లిని పరామర్శించాలి. నేను తల్లి గురించి ఈ వాక్యాలు మన గార్లపాడు సంఘంలో చెబుతుంటే దాసరి శ్రీనన్నాని ఒక ఆయన అసలు వాళ్ళమ్మని బలకరించేవాడు కాదంట, పట్టించుకునేవాడు కాదంట, దూరంగా వెళ్ళిపోతుండేవాడట. ఎప్పుడైతే ఈ మాటలన్నీ చెబుతున్నానో ఆయన మొట్టమొదట వెళ్ళి తల్లిని ప్రేమించి, తల్లిని పరామర్శించి, రోజు ప్లేట్లో అన్నం వేసి ఇచ్చి, రోజు బకెట్ నీళ్లు పెట్టి ఆమె ఒక్కతే ఉంటుంటే ఆమె దగ్గరే వెళ్ళి పడుకుంటున్నాడట. దాంతో ఆమె ఏమనిందో తెలుసా? నా కొడుకా, నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్నావురా అనిందట. ఒకప్పుడు అసలు మాట్లాడేవాడు, పలకరించేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదట. ఇప్పుడు ప్రతిరోజు భోజనం పెడతాడు, రోజు బకెట్ నీళ్లు పెట్టి స్నానానికి తీసుకెళ్తాడు, రోజు పరుపేసి వాళ్ళ అమ్మను పడుకోబెడతాడట, పక్కనే మంచం వేసుకొని అమ్మకు తోడు పడుకుంటాడట. నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్నావు అనింది వాళ్ళమ్మ. ఎందుకని? అతని ప్రవర్తనలో తల్లి పట్ల వచ్చిన మార్పు, ప్రేమ. ఇప్పుడు ఆమె ఆ కొడుకు కోసం మందిరానికి వస్తుంది, ఆ కొడుకుతో కలిసి మందిరానికి వస్తుంది. నువ్వు వెళ్ళే మందిరానికి నేను కూడా వస్తానురా కొడుకా. ఎందుకనంటే నన్ను ప్రేమించేటట్లు బోధించిన ఆ బోధ నాకు కావాలి. నేను కూడా దేవుని దగ్గరికి వస్తానని ఆమె వస్తుంది మందిరానికి, కొడుకు చూపించిన ప్రేమను బట్టి. ఒకప్పుడు తాగుబోతు, తెస్తా ఆయన మీకు సాక్ష్యం చెప్తాడు. ఆయన్ని తీసుకొస్తా, బాగా తాగి నరాల బలహీనత వచ్చేసింది, బాగా తిరిగేవాడట, అన్ని దురలవాట్లు ఉన్నాయి ఆయనకి.
అయితే దేవుడు అన్నిటి నుంచి విడిపించాడు. విడిపించటమే కాదు, తల్లిని ప్రేమించే మనసు ఇచ్చాడు. ఆ తల్లి ఆయన ప్రేమకు ఆశ్చర్యపోయి కృతజ్ఞతతో దేవుని దగ్గరికి రావడం మొదలుపెట్టింది. నా ప్రియ దేవుని పిల్లరా, మనము మొట్టమొదట ప్రేమించవలసింది మనల్ని ఫస్ట్ ప్రేమించిన తల్లినే. కాబట్టి మనల్ని ప్రేమించి కడుపులో భరించి ప్రసవ వేదన పడి మనల్ని కని పెంచిన తల్లిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. బాధ కలిగిస్తే క్షమాపణ చెప్పండి. అమ్మను రోజు దీవించండి. ఒక చిన్న ముద్దు పెట్టండి. ఇప్పుడు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మీ తల్లుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మీరు ముద్దు పెట్టాలి. ఇప్పుడే పెట్టండి అందరు లేచి. అమ్మలు లెగవండి, అమ్మ కొడుకులు లెగవండి. ఇక్కడ తొందరగా అమ్మలు నిలబడాలి, అమ్మలు నిలబడాలి. నువ్వు కూడా లెగవాలి. మీ అమ్మ ఉంది అక్కడ, రవెన్న నించో. అందరు కొడుకులు లెగవండి, అందరు అమ్మలు లెగవండి. అరే, ఎవరమ్మ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోనరా. అందరూ అమ్మలు లెగవాలి. పెళ్ళైనా సరే, మీకు మనవళ్ళు ఉన్నా సరే, మీ అమ్మ ఉంటే అమ్మ దగ్గరికి వెళ్ళండి. అమ్మను గట్టిగా కౌగిలించుకోండి, అమ్మకు ముద్దు పెట్టండి. తొందరగా అమ్మలందరూ లెగవాలి. కొడుకులు పెద్దోళ్ళై పెళ్ళిళ్ళై, మీ పిల్లలకు పెళ్ళిళ్ళై వాళ్ళకు మనవాళ్ళైనా సరే అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టి అమ్మను దీవించండి. ఏంది వాడు వాళ్ళ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడా? కొంచెం వెళ్ళండి తొందరగా. అమ్మను కౌగిలించుకో, ముద్దు పెట్టు. పెట్టు, అమ్మకు ముద్దు పెట్టు. నీ ముద్ద ఆమెకు చాలా బలాన్ని ఇస్తుంది. అమ్మ గాడ్ బ్లెస్ యూ అమ్మ అని చెప్పు. అమ్మ నువ్వు నాకు పెద్ద గిఫ్ట్ అమ్మా, నా కోసం చాలా కష్టపడ్డావమ్మా. చెప్పండి. జయమ్మ ముద్దు పెట్టాడా నీ కొడుకు? రే రోహిత్ ముద్దు పెట్టావా అమ్మకి? ఏది నేను చూడలేదే, మళ్ళీ ఒకసారి పెట్టుమ్మా. రోజు అమ్మని ముద్దు పెట్టుకోండి. అమ్మని రోజు ఒక్కసారి ముద్దు పెట్టుకోండి. రా కషు, ఏడు అన్నేడి ఊరెళ్ళాడా? ఓకే. నీ కూతురు ఏది రాలేదా ఈ అద్భుత సమయంలో? మీ అమ్మేదమ్మా, ఏమమ్మ లేదా? స్మైలీ, నీకు అమ్మలేదా? కొడుకులు ఒక్కలే నేనా చెప్పింది, కూతుర్లు కూడా. కొడుకులు నొక్కలనే కనిందా ఏంటి అమ్మ? కూతుర్లు కూడా వెళ్ళండి. ఓకే, మాకు లేదా అవకాశం అనుకుంటున్నారా? ఇప్పుడు దాకా మీ కొరకే కదరా మాట్లాడాను నేను. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా ముద్దు పెట్టి, అమ్మ ఐ లవ్ యూ, అమ్మ గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడే కాదు, రోజు ముద్దు పెట్టుకోవాలి. పెట్టావరా నువ్వు ముద్దు? పెట్టు, నేను చూడలా. కౌగిలించుకో మొదట అమ్మని. అమ్మ ఐ లవ్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ అమ్మా అని చెప్పు. పట్టుకోరా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని మీరెంత పెద్దోళ్ళైనా అమ్మను ప్రేమించాలి. ఏంద్రా ఆనోకు, అమ్మకు ముద్దు పెట్టావా? ఏది నేను చూడలేదే. ఏందమ్మా కూర్చున్నా? వాడి దగ్గరికి వస్తే లేచి నిలబడు. ఇప్పుడు పట్టుకో, ముద్దు పెట్టు. అమ్మకు ముద్దు పెట్టురా ముఖం మీద. వెరీ గుడ్. అందరికి ముద్దులు పెట్టారా? ఆడపిల్లలు మగపిల్లలు. అమ్మ నిలువెత్తు బంగారం రా మీకు. అమ్మ మిమ్మల్ని ప్రేమించింది, కనింది, పెంచింది, పెద్ద చేసింది, కష్టపడింది, మిమ్మల్ని కడుపులో పెట్టుకుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరు రండి మీ ప్లేసులకి. ఫోటోలు తీసుకుంటారా? అయిపోయినాక తీసుకుందరులే. ఫోటోలు అయిపోయినాక తీసుకుందరు. కూర్చోండి. తల్లిని తండ్రిని సన్మానించండి, ప్రేమించండి, అమ్మకు విలువివ్వండి, అమ్మను జాగ్రత్తగా పట్టించుకోండి. అమ్మలు ఎంత సంతోషంగా ఉన్నారు ఇప్పుడు? చప్పట్లు కొట్టండి అమ్మలంతా. ఏం అరుణ, నీ కొడుకు నీకు ముద్దు పెడితే నువ్వు మీ అమ్మకి పెట్టావు ముద్దు? బలరాం రాలేదే నీ దగ్గరికి? వచ్చాడా బలరామా? ఓ బలరాం, ఎక్కడున్నాడు బలరాం? నువ్వు మీ అమ్మకు ముద్దు పెట్టావా?
ఏది నేను చూసేటట్టు ఇంకోసారి పెట్టుకో. ఏడుంది మీ అమ్మ? పెట్టు. పెళ్ళైన తర్వాత అమ్మలకి ముద్దులు తక్కువైపోతాయి కొడుకులకి. అసలు యుక్త వయసు వస్తేనే పెట్టుకోరులే ముద్దు అమ్మని. పవిత్రమైన ముద్దు పెట్టుకోమన్నాడు పేతురు భక్తుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అమ్మకు కొడుకు పెట్టేది పవిత్రమైన ముద్దు, సిగ్గుపడకూడదు. అది ప్రేమను ఎక్స్ప్రెస్ చేయటం, ప్రేమను ఎక్స్ప్రెస్ చేయటం. ఓహో నరసింహ, మీ అమ్మ కూడా ఉంది కదూ, ఓకే వెళ్ళు అమ్మను ముద్దు పెట్టుకో. వచ్చినప్పుడల్లా అమ్మకు ముద్దు పెట్టండి. కలిసినప్పుడల్లా కమలయ్య అమ్మకు ముద్దు పెట్టినావా? ఓకే. రమేష్ అమ్మ దగ్గరికి వెళ్ళావా? ముద్దు పెట్టావా? ఎందుకని? అమ్మ రాలేదా? వెళ్ళాలి. ఎవరు మిస్ అయ్యారా? నేను మళ్ళీ అడిగాను అందరినీ. మిస్ అవ్వకండి. ఇప్పుడు అందరూ చూసేటట్టు పెడతాడు రమేష్. అందరు క్లాప్స్ కొట్టండి ముద్దు పెట్టాక. అంతకంటే ఏం కావాలి చెప్పండి? మీరు కోట్లు ఇచ్చినా కూడా అంత ఆనందం రాదు అమ్మలకి. కోట్లు ఇచ్చినా కూడా అంత ఆనందం రాదు. ఏం కిషోర్ వెళ్ళావు అమ్మ దగ్గరికి? కోట్లు ఇచ్చినా కూడా అంత ఆనందం రాదు. కాబట్టి అమ్మను ప్రేమించండి. అమ్మ గద్దింపును తృణీకరించబాకండి. అత్తలను కూడా అమ్మల్లాగా చూడండి. అత్తలు కోడలు లేకండి ఒకసారి. అత్తలు కోడళ్ళు చట్టరీత్యా అమ్మలు. చట్టములో అమ్మ. మీ అమ్మను వదిలిపెట్టి ఆ అమ్మ దగ్గరికి వచ్చావు నువ్వు. ఆ అమ్మే నీకు అమ్మ, ఆ కోడలే నీకు కూతురు. ఇప్పుడు కోడళ్ళు వెళ్ళి అత్తలకు ముద్దులు పెట్టండి. పండి పండి పండి. కోడళ్ళు అత్తలను కౌగిలించుకొని ముద్దు పెట్టుకోండి. కృపావాణి ఎక్కడుంది? ఉన్నావా? కోడళ్ళు అత్తలను ముద్దు పెట్టుకోండి. కొడుకుల్ని పెంచి పెద్ద చేసి మీకు ఇచ్చారు. ఆ కొడుకుల కోసం చాలా కష్టాలు పడ్డారు. పెట్టుకున్నావా సౌమ్య? అత్త గాడ్ బ్లెస్ యూ అను. అత్తలే అమ్మలు ఇప్పటి నుంచి మీకు. అత్తలే అమ్మలు. ఓకేనా? తల్లి కూతుర్లలాగా ఉండాలి అత్త అమ్మ. అప్పుడు అన్ని కంప్లైంట్లు ఉండవు. దేవకర్ణక్క వచ్చిందా నీ కోడలు? వస్తుందా? త్వరగా కానియాలి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. అత్తలేని కోడలు ఉత్తమరాలి పిల్ల. ద్రాక్షవల్లి అత్తలేని కోడలు ఉత్తమరాలు. ఏం కంప్లైంట్లు ఉండవు, ఏం చేసే పని ఉండదు కదా. అత్తలు కోడళ్ళు రండి రండి కూర్చోండి. ముద్దు పెట్టారమ్మాయి, నేను చూడలేదు అద్భుత సన్నివేశాలు. అబ్బా, నయోమి రూతులు అట్లా ముద్దాడి హత్తుకున్నారు. నయోమికి పిల్లలు చచ్చిపోతే రూతుకు కన్న పిల్లల్ని నయోమి పిల్లలుగా పెంచింది. నీ పిల్లలు అనకూడదు, కోడలి పిల్లల్ని నీ పిల్లలు అనకూడదు. కోడలి పిల్లలు మీ పిల్లలే. కోడలికి కొడుకులు పుడితే వాళ్ళు నీ కొడుకు పిల్లలే, నీ పిల్లల్లాగా చూడాలి. అంతేగాని వాళ్ళని వేరుగా చూడకూడదు. బైబిల్లో చాలామంది తల్లుల సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఒక సిరీస్ మీకు తల్లుల గురించి చెబుతా. సరే, చాలా హ్యాపీగా ఉంది నాకు ఇప్పుడు. మీరందరూ హ్యాపీగా ఉన్నారా? అత్తలు కోడళ్ళు తల్లులు కూతుర్లు కొడుకులు తల్లులు తల్లులందరూ గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.